హలో ఎవ్రీవన్. సో మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి హిందూ ఫిలాసఫీ క్లాసెస్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్లో మెటీరియల్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. బయట ఎక్కడా కూడా మీకు దొరకని ఇన్ఫర్మేషన్ అంతా మేము మీకు అందిస్తున్నాము. మీకు ఈ క్లాస్ చూస్తే అసలు ఎంత ఇన్ఫర్మేషను, మీరు ఏ పుస్తకాల్లోని లేని ఇన్ఫర్మేషన్ మనం ఎంత ఇచ్చామనేటువంటిది మీకు ఈ ఒక్క క్లాస్ ద్వారానే ప్రూవ్ అయిపోతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఎండోమెంట్ ఎగ్జామ్స్కి ఇంట్రెస్టెడ్ ఉండి అప్కమింగ్ నోటిఫికేషన్లో రాయాలి, జాబ్ కొట్టుకోవాలి అనుకుంటే మాత్రం మన క్లాసెస్ని అయితే రిఫర్ చేయండి. అండ్ మీకు మన క్లాసెస్ నచ్చినట్లయితే కనుక మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీంతోపాటు పేపర్ 1 కూడా క్లాసులు ఉన్నాయి. దాంతోపాటు ఇప్పటి నుంచి ఆల్రెడీ మనకి 1 మంత్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యాయి డైలీ టెస్ట్లు. మీరు ఏ రోజు నుంచి జాయిన్ అవుతున్నారో ఆ రోజు నుంచి మీకు నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ పెట్టే వరకు డైలీ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మెంటార్షిప్ అండ్ డైలీ టెస్ట్లు. దీంతోపాటు ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్లను కూడా మేము అందిస్తామన్నమాట. సో ఎగ్జామ్కి వెళ్ళేలోపు మీరు ఇక్కడ క్లాసులు వింటారు, లేదా మాకు క్లాసులు వద్దండి ఓన్లీ టెస్టులు కావాలనుకున్న టెస్టులు తీసుకోవచ్చు, ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. అండ్ ఆ టెస్టుల ద్వారా మీరు ఇంచుమించు 4-5 సార్లు మీకు మొత్తం సిలబస్ని రివిజన్ చేసేలాగా మనం డిజైన్ చేసాం అనమాట. సో ముందుగానే మీకు ఒక షెడ్యూల్ ఇస్తాము. ఆ షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు కూడా మీకు టెస్టులు అనేవి కండక్ట్ చేస్తాం. ఈ టెస్టులు కూడా హై క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి మనం మెయింటైన్ చేస్తాము. సో ఇది ఆల్రెడీ మనకి ఇది మాత్రమే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కావచ్చు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ని కూడా క్లాసెస్ రూపంలో అందిస్తున్నాం. అండ్ ఈ మిగతా ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మీకు మెంటార్షిప్ అండ్ డైలీ టెస్ట్లు ప్రతి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. అండ్ మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ద్వారా కూడా మీరు యాక్సెస్ తీసుకోవచ్చు. ఎవరికన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి షేర్ కూడా చేయండి. నచ్చితే లైక్, కామెంట్ కూడా తప్పనిసరిగా చేయండి. నెక్స్ట్ ఏదన్నా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి దేవాలయ ఆగమాల గురించి అనమాట. సో హిందూ టెంపుల్ స్ట్రక్చర్, టెంపుల్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ క్లాస్లో మనం తెలుసుకుంటాం అనమాట. సో అయితే ఆగమ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే, ఆగమనం అంటే రావడం లేదా చేరడం అనేటువంటి అర్థం ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనిస్తే చాలామంది విదేశాల నుంచి ఫారెన్ రిటర్న్ అయ్యారనుకోండి, మధ్యన అయితే ఫ్లెక్సీలు కూడా పెట్టేస్తున్నారు కదా, స్వదేశీ ఆగమన శుభాకాంక్షలు అని చెప్పి పెట్టేస్తున్నారు విదేశాల నుంచి రిటర్న్ అయినప్పుడు. సో అట్లా ఆగమం అంటే చేరడం అనమాట. మళ్ళీ తిరిగి చేరుకున్నారు, రిటర్న్ అయ్యారు, లేదా వాళ్ళ దగ్గరికి వచ్చారు అన్నట్టు అనమాట. సో మరి ఇక్కడ ఆగమం అనేటువంటిది ఎవరిని చేరడం, భగవంతుణ్ణి చేరడం గురించి తెలిపే మార్గాలని సూచించేటువంటిది ఆగమం. అంటే భగవంతుణ్ణి మరి మనం భక్తులు ఎలా చేరతారు? భక్తి మార్గం ద్వారా, పూజల ద్వారా, జపాల ద్వారా, హోమాల ద్వారా. ఇందులో పూజ ఇన్ ద సెన్స్ నిత్యం చేసుకునేటువంటి, రోజు చేసుకునేటువంటి షోడశోపచార పూజ ఒక రకమైతే, ఇంకా ఎక్కువ దగ్గరికి చేరడం కోసం రకరకాల ఉత్సవాలని, రకరకాల ఇంకా సేవలని ఎన్నో చేస్తూ ఉంటాం అన్నమాట. పండగలప్పుడు, పబ్బాలప్పుడు ప్రత్యేక పూజలు చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. అయితే ఏ దేవుణ్ణి ఎప్పుడు, ఎక్కడ, ఎలా పూజించాలి, అతన్ని అసలు ఎక్కడ ప్రతిష్ఠించాలి, ఏంటి, ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది కదా. సో ఆ విధానమే ఎలా, ఏ విధంగా, ఎప్పుడు, ఏ సమయాలలో ఏ క్రతువులు చెయ్యాలి, ఏ రకంగా పూజిస్తే దేవుణ్ణి నువ్వు చేరగలుగుతావు, మోక్షాన్ని పొందగలుగుతావు అని చెప్పేటువంటివే ఈ ఆగమాలు అన్నమాట. ఆగమ శాస్త్రం అంటారు దాన్ని. అంటే ఇక్కడ ఈ ఆగమ శాస్త్రం వేటి గురించి చెప్తుందంటే, ఒకటి భగవంతుణ్ణి ఎలా పూజించాలి, ఎలా అర్చించాలి ఆ విధానం. అండ్ 2 గుడిలో దేవుణ్ణి ఎలా ప్రతిష్ఠించాలి అనేటువంటిది. అలాగే నిత్యము, నైమిత్తకము, కామ్యము అనేటువంటి ఉత్సవాలని ఏ విధంగా నిర్వహించాలి. నిత్యము, నైమిత్తకము, కామ్యము అంటే ఏంటి అంటే, నిత్యం అంటే నిత్య పూజ, ఓకే, డైలీ రిచువల్స్ అన్నమాట. అండ్ దీస్ ఆర్ ఆబ్లిగేటరీ ఆర్ డైలీ రిచువల్స్. ఇవి నిత్య పూజ అనమాట. అంటే ప్రతిరోజు గుళ్ళో పూజ చేస్తాం, ప్రతిరోజు ఇంట్లో పూజ చేస్తాం. పొద్దున్న పూట చేస్తాం, సాయంత్రం పూట చేస్తాం, మధ్యాహ్నం పూట చేస్తాం. రోజు నైవేద్యం ఎక్కడ పెట్టాలి, ఏ టైంకి పెట్టాలి, నైవేద్యం తర్వాత గుడి తలుపులు క్లోజ్ చేస్తూ ఉంటారు, కట్టెన వేసేస్తారు కాసేపు. సో ఇలాంటివన్నీ రోజు
సీరియల్ లాగా రోజు అదే తంతు జరుగుతుందన్నమాట. ఇలా డైలీ కంపల్సరీగా చేసేటువంటివి ఆబ్లిగేటరీ ఆర్ డైలీ రిచువల్స్ అంటాం. అండ్ నైమిత్తకము అంటే నిమిత్త మాత్రంగా చేసేటువంటివి. ఇవి ఎప్పుడు చేస్తాము? ఫెస్టివల్స్ అప్పుడు అండ్ స్పెషల్ అకేషన్స్ అప్పుడు. ఇలా చేసేటువంటి అకేషనల్ ఆర్ స్పెషల్ రిచువల్స్ని నైమిత్తికము అంటారు. కొంతమంది అంటారు కదా, మాదే ఉందండి నిమిత్త మాత్రం నేను అంటారు. నిమిత్తం అంటే ఏంటంటే నాదంత ఇంపార్టెంట్ రోల్ ఏం కాదు, అంత స్పెసిఫిక్ రోల్ ఏం కాదు, నేనేదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాను, నాదేదో గెస్ట్ రోలు అనేటువంటి ఉద్దేశంలో నిమిత్త మాత్రం అంటారు. అంటే ఇవి రోజు రావన్నమాట. ఫెస్టివల్స్, ఇంకా ఏదైనా ఉత్సవాలు ఉంటాయి కదా మనకి, తిరణాలు, తీర్థాలు ఇలాంటివి ఉంటాయి. అండ్ కుంభాభిషేకాలు ఉంటాయి, కుంభమేళా లాంటివి ఉంటాయి, పుష్కరాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి కదా, ఇన్ని సంవత్సరాలకు ఒకసారనో లేకపోతే ఏడాదికి ఒకసారనో ఇలా వచ్చే ఉంటాయి అన్నమాట. గ్రహణాలు అప్పుడు చేసేటువంటివి ఉంటాయి కదా. సో ఇలాంటివన్నీ నైమిత్తికం కిందకు వస్తాయి అన్నమాట. కామ్యము అంటారు మూడోది. ఇదేంటంటే కామ్యం అంటే ఏంటి? డిజైర్, కోరిక. ఎవరైనా ఏదైనా ఆశించి కామించి ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు అంటారు కదా. సో నువ్వు ఇష్టపూర్వకంగా నువ్వు దేన్నైతే కామ్యం చేస్తున్నావో, ఏదైతే డిజైర్ చేస్తున్నావో అది నీకు ఫలించాలి అని చెప్పి దీవిస్తారు. సో నీ మనసులో ఏదైతే ఒక కోరిక కోరుకుని, నాకు ఇది పలానా జాబ్ రావాలి, లేదా పలానా మ్యారేజ్ కావాలి మా అమ్మాయికి, ఇలా ఏదో కోరిక మీద మొత్తానికి కోరుకుని కొంతమంది భక్తులు, డివోటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్పాన్సర్ చేస్తారనమాట. స్పెషల్ పూజాస్కి కానీ, స్పెషల్ హోమాలకు కానీ, స్పెషల్ రిచువల్స్కి కానీ వీటికి వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క గుళ్ళో చూస్తే ఈ సంవత్సరం ఏదో ఒక టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ అబ్బాయికి ఏదో ఉద్యోగం వచ్చిందనో ఇంకోటి వచ్చిందనో అతను అక్కడ గణపతి హోమం చేయించుకోవాలనుకుంటారు, లేదా లక్షపత్రి పూజ చేయించుకోవాలనుకుంటారు. అమ్మాయికి ఏదో పెళ్లి కుదిరింది, చాలా మంచి సంబంధం కుదిరింది, వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఈ సంబంధం కుదిరితే పలానా దేవుడికి పలానా కైంకర్యం చేయించుకుంటాం అనుకుంటారు, అలాంటివి చేస్తారు. కొంతమంది అయితే ఆభరణాల రూపంలో సమర్పిస్తూ ఉంటారు. అంటే ఎలాగా, వాళ్ళు ఏదన్నా కోరుకుని అది తీరింది అనుకోండి, పలానా నెక్స్ట్ ఇయర్ ఉత్సవాలకో లేకపోతే మామూలుగా కూడా వాళ్ళు సమర్పించాలనుకుంటే ఆర్నమెంట్స్ ఏమన్నా చేయించడం, కిరీటము లేకపోతే మెడలో వేసుకునే హారాలు ఇలాంటివి ఉంటాయి కదా దేవుడికి ఉత్సవ విగ్రహాలకు వేసేవి, అలాంటివి సమర్పిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే రిచువల్స్ రూపంలో చేపిస్తారు. అలా చేయించేవి ఎవరైతే ఒక దాన్ని కోరుకుని ఆ కోరిక తీరడం కోసం పలానాది చేపిస్తాను గుడికి, పలానాది చేపిస్తాను దేవుడికి అని చేయిస్తారో అది కామ్యం అనమాట. సో ఈ 3 రకాల టైప్స్ ఆఫ్ రిచువల్స్ ఉంటాయి టెంపుల్లో మెయిన్గా. ఆ 3 టైప్స్ ఆఫ్ రిచువల్స్ ఎలా చెయ్యాలి అనేటువంటి దాన్ని ఆగమ శాస్త్రం చెప్తుంది. కంకణ్ బట్టారు అంటే అర్చకుడు చేయవలసినటువంటి అధ్యయనం ఏంటి, అతనికి అర్చకుడు అవ్వడానికి ఆ గుడికి అతనికి ఏ అంశాల మీద అవగాహన ఉండాలి, ఏ వేదాలు తెలిసి ఉండాలి, ఏ మంత్రోచ్చారణలు తెలిసి ఉండాలి, ఆ విద్య నేర్చుకున్నాడా లేదా అనేటువంటిది అర్చకుడు నిత్యం అతను చేయవలసింది. ఇప్పుడు అభిషేకం అంటే డైరెక్ట్గా వెళ్ళి చేశారు, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, అభిషేకం చేసే ముందు అర్చకులు కూడా ఆచమనం చేస్తూ ఉంటారు. సో అలాంటివి ముందు చేయవలసినవి ఏంటి, అభిషేకం చేసిన తర్వాత చేయవలసినవి ఏంటి, ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. అండ్ కొన్ని శివాలయాలు ఇలాంటి వాటిలో గర్భగుడిలోకి అర్చకులు మాత్రమే వెళ్తుంటారు. కొన్ని స్పెషల్ పూజలు అయితే మాత్రమే అభిషేకాలు అవి చేసినప్పుడు ఎలౌ చేస్తారనమాట, ఫ్యామిలీస్ని కూడా లోపలికి ఎలౌ చేస్తారు. అండ్ షర్ట్లెస్గా చేయమంటారు, శివాలయంలో అభిషేకం మగవాళ్ళని షర్ట్లెస్గా చేయమంటారు. సో ఇలా ఆ నియమం అనేది ఎక్కడుంది మనకి, షర్ట్లెస్గా చేయాలనే నియమం ఆగమాల్లో ఉంటుంది, ఆగమ శాస్త్రం చెప్తుంది అనమాట. అలాగే ఉత్సవాలను ఎవరైతే నిర్వహిస్తున్నారో, ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఆ యజమానికి ఉండవలసిన లక్షణాలు. ఇప్పుడు చాలామంది ఉత్సవాలకి డబ్బుల రూపంలో స్పాన్సర్ చేస్తారు, కానీ ఈ సంవత్సరం ఆ జాతర జరిపించేటువంటి కుటుంబం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ముందు రోజు జాగారం ఉండడం, ఉపవాసాలు ఉండడం ఉత్సవానికి ముందు, అండ్ వాళ్ళ కళ్యాణాల్లో కూర్చోవడం ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచే కొన్ని సారే రూపంలో గుడికి పంపించడం, వాళ్ళు కూడా తడి మడి అన్నీ పాటించడం లాంటివన్నీ కూడా చేయవలసి ఉంటాయి. కొన్ని రకాల నియమాలు ఉంటాయి అన్నమాట, ఒక్కొక్క ఉత్సవానికి ఒక్కొక్కలాంటి నియమాలు ఉంటాయి. ఆ లక్షణాలు కూడా ఇందులో చెప్తున్నారు ఆగమ శాస్త్రంలో. దేవాలయ నిర్మాణం ఎలా ఉండాలి అంటే, దేవాలయం కట్టడం అంటే ఇంత ప్లేస్ ఉంది కదా ఎలా పడితే అలా కట్టేయడం అనేది ఉండదన్నమాట. జనరల్గా ఊర్లలో చూస్తే మనం చిన్న చిన్న దేవాలయాలు, ఇప్పుడు వీధులలో వాటిల్లో అక్కడ ప్లేస్ ఉందనుకోండి, ఆ ఉన్న మట్టికి మా వీధిలో ఒక వినాయకుడిని నిలబెట్టుకోవాలనుకుంటున్నాం, లేదా ఒక అమ్మవారి విగ్రహాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాం,
అని చెప్పి ఆ వీధికి చిన్న గుడి ఏదో కట్టుకున్నాం అంటే అది వేరు, దానికి ఆగమశాస్త్రం అంతా పాటించరు. బట్ వాస్తు ఇది అన్నీ కూడా వచ్చి అంతా కూడా శాస్త్రీయోక్తంగా జరిపిస్తారు. కానీ పెద్ద టెంపుల్స్ కడుతున్నారు అనుకోండి, దాని గోపురం ఎంత ఉండాలి, ఎలాంటి అంటే గోపురం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలి, మండపం ఏ వైపున ఉండాలి, గర్భగుడి ఏ దిశగా ఉండాలి, గర్భగుడిలో ఏ ఈ కొలతలు ఉంటాయి కదా మనకి, అంటే స్క్వేర్ షేప్లో ఉండాలా, ఇది ఎన్ని మీటర్లు పెట్టాలి, ఎన్ని సెంటీమీటర్లు పెట్టాలి, విగ్రహం ఏ ఏ ఏ స్టోన్స్ ఏ ఏ లోహాలు కలిపి చేయించాలి, ఇలాంటి ఎన్నో నియమాలు ఉంటాయి అన్నమాట. దీనికి చాలా మనకి జామెట్రీ ఉపయోగపడుతుంది అన్నమాట దీనికి. సో ఆ జామెట్రీ అంతా కూడా మీకు ఇక్కడ దీంట్లో ఆగమ శాస్త్రంలో చెప్తారు. ఆ జామెట్రీ అంతా విగ్రహాల తయారీ జామెట్రీ. అలాగే ఆలయ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట. ఆలయాన్ని కట్టడానికి ఇప్పుడు మనం ఇంటికి ఎలా అయితే శంకుస్థాపన చేసుకుని ఇవన్నీ చేస్తాం, అలాగే ఓ మంచి రోజు చూసుకుని గృహప్రవేశం చేస్తాం, పాలు పొంగించుకుంటాం, మన జాతకాలకు తగ్గట్టుగా ఏ రోజు అయితే బాగుంటుందో పంతులు గారితో మాట్లాడి పెట్టుకుంటాం కదా. అదేవిధంగా ఆలయ ప్రతిష్ట అనేది మరి ఊరు మొత్తానికి కాబట్టి, ఊరు మొత్తానికి సంబంధించింది కాబట్టి దాన్ని ఏ టైంలో చేయాలి, ఎలా ప్రతిష్ఠించాలి, ఆలయ ప్రతిష్ట, ఒక ఆలయాన్ని గుడిని ఎలా ఓపెనింగ్ చేయాలి, ఆ ఓపెనింగ్ సెరమనీ ఎలా ఉండాలి, అలాగే విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించాలి. విగ్రహం ప్రతిష్టాపన అనేటువంటిది కూడా ఏదో కట్టేసాం కదా ఆలయం అని చెప్పి వెళ్ళి రిబ్బన్ కట్ చేసినట్టు ఉండదన్నమాట. సో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కొన్ని నియమాలు ఉంటాయి. ధ్వజారోహణం అంట, ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపన కూడా చేస్తాం. ఆ ధ్వజస్తంభ ప్రతిష్టాపనకి కూడా అదొక వేడుకగా చేస్తారనమాట. ఊరంతా కూడా ధ్వజస్తంభం ప్రతిష్ఠిస్తే ఊళ్ళో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ చీరలు పెడతారు. ఒకవేళ గుడి యజమానులు అనుకోండి, కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు ఆ గుడిలో ధ్వజస్తంభాన్ని నిలబెట్టారనుకోండి, వాళ్ళే చొరవ తీసుకుని ఊర్లో ఉన్నటువంటి లేడీస్ అందరికీ శారీస్ పంచిపెట్టిన ఊర్లు కూడా చాలా ఉన్నాయి. మా ఊర్లో కూడా అలా పంచిపెట్టారు. లేదనుకోండి, ధ్వజస్తంభం ఊర్లో నిలబెడుతున్నారు అంటే ఆ ఇంటి ఆడపడుచుల్ని పిలిచి ఎవరింటికి వాళ్ళు, అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఆ ఇంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొత్త బట్టలు తీస్తూ ఉంటారనమాట. ఒకవేళ అమ్మాయి పెళ్ళైపోయి వెళ్ళిపోయింది అనుకోండి, ధ్వజస్తంభం ఊళ్ళో నిలబెడుతుంటే అమ్మాయిని పిలిపించి బట్టలు పెట్టి పంపిస్తారు. గుడికి దర్శనం చేయించుకుని బట్టలు పెట్టి పంపిస్తారనమాట. ఎవరి అమ్మాయికి వాళ్ళు పెట్టుకుంటారు. అలా కూడా చేయొచ్చు అనమాట. సో అలాంటివి ఎన్నో ఉంటాయి. అఫ్కోర్స్ అవి కొన్ని ఏరియాస్ని బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటాయి. ఆల్ ఇండియా మొత్తం ఒకేలాగా ఉంటుందని కాదు, ఇవి లోకల్గా కూడా పెట్టుకున్నవి కావచ్చు నియమాలు. సో అయితే విగ్రహ ప్రతిష్టాపన, ఆలయ ప్రతిష్టాపన కూడా ఎలా జరగాలి, ఆలయాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఏమేమి హోమాలు చేయించాలి, ఏమేమి వాస్తు పూజలు చేయించాలి, ఎలా ఓపెనింగ్ చేయించాలి, ఎవరు ఓపెన్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఈ ఆగమ శాస్త్రం చెప్తుంది. అలాగే దేవతామూర్తులకు జరిగేటువంటి నిత్య కైంకర్యాలు, సేవలు, ఇవన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టే ఈ పూజలన్నీ కూడా ఏ విధంగా ఉండాలి, ఏమేమి ఉండాలి పూజల్లో, పూజ క్రతువులు ఏమి ఉండాలి రోజు చేసేటువంటి వాటిలో, ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్తుంది ఈ ఆగమ శాస్త్రం. ఇందులో మనకి ప్రధానంగా 2 రకాల ఆగమ శాస్త్రాలు ఉన్నాయి. ఒకటేంటి శైవ ఆగమాలు, రెండవది వైష్ణవ ఆగమాలు. మీరు వైష్ణవ ఆగమాలు, శైవ ఆగమాలు అని కూడా చదువుకోవచ్చు. ఇది ఫస్ట్, ఇది సెకండ్ అని కాదు. శైవ ఆగమాల్లో చాలా రకాలు ఉన్నాయి, 28 రకాల వరకు కూడా ఉన్నాయి. వైష్ణవ ఆగమాలలో ప్రధానమైనటువంటివి ఏంటి అంటే వైఖానస ఆగమం, పాంచరాత్రం, ఈ 2 ప్రధానం. అయితే చాత్తాద శ్రీ వైష్ణవం అనేటువంటిది కూడా ఇంకొక ఫామ్ ఉంది. ఓకే, ప్రధానంగా అయితే వైఖానసం, అలాగే తర్వాత ఎక్కువగా వాడేది ఇండియా మొత్తంలో అన్ని టెంపుల్స్లో ఎక్కువగా చేసేది పాంచరాత్రం అన్నమాట. ఈ వైఖానస ఆగమంలో ఏంటంటే విష్ణుమూర్తిని ప్రధానంగా మెయిన్ డైటీగా భావిస్తారనమాట. ప్రధాన దేవుడిగా విష్ణువుని భావించి చేసేటువంటివి వైష్ణవాగమాలు. వైష్ణవాగమాలు అన్నింటిలోని కూడా విష్ణు ప్రధాన దేవుడు. శైవాగమాల్లో శివుడు ప్రధాన దేవుడు. అయితే హిందూ మతంలో కొన్ని రకాల శాఖలు ఉంటాయి, కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. ప్రత్యేకంగా శ్రీ వైష్ణవం అని, వీరశైవం అని, లేదంటే మాధ్వం అని, మధ్వాచార్యులు అని, మాధ్వం అని, ఇలాగా వైఖానసం అనేటువంటిది కూడా ఒక టైప్ ఆఫ్ సంప్రదాయం. ఈ వైఖానసాన్ని అనుసరించే వాళ్ళు ఎవరు అంటే బ్రాహ్మణుల్లోనే కృష్ణ యజుర్వేద తైత్తరీయ శాఖని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఈ వైఖానస సంప్రదాయాన్ని అనుసరిస్తారు. కృష్ణ యజుర్వేదం ఏం చెప్తుంది మనకి? యజ్ఞాల గురించి, యాగాల గురించి చెప్తుంది, మంత్రాల గురించి, కర్మకాండలు, క్రతువుల గురించి చెప్తుంది అనమాట. సో అందులో తైత్తరీయ శాఖ అనేటువంటిది పేరులోనే ఉంది మీకు, తత్వం గురించి చెప్తుంది. తత్వం, ఫిలాసఫీ అంటాం ఇంగ్లీష్లో.
సో ఈ ఫిలసాఫికల్ కాన్సెప్ట్ దేని గురించి చెప్తుందంటే ఇందులో మనకి తైత్తరీయ సంహిత, తైత్తరీయ బ్రాహ్మణకం, తైత్తరీయ అరణ్యకం, తైత్తరీయ ఉపనిషత్. మీకు సంహితలు అంటే వేదాలు, బ్రాహ్మణం, అరణ్యకం, ఉపనిషత్ ఇవన్నీ కూడా మీకు అందరికీ ఆల్రెడీ ఏన్షియంట్ హిస్టరీ చదివిన వాళ్ళకి ఐడియా ఉండి ఉంటుంది. వీటి గురించి డెప్త్ అవసరం లేదు, జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను అంతే, ఎక్స్ప్లెనేషన్ కోసం. సో అయితే ఇందులో కర్మకాండాల గురించి, ఉపనిషత్తులు అండ్ దాంట్లో బ్రాహ్మణులకి ఇచ్చేటువంటి యజ్ఞాలకి, యాగాలకి చేయడానికి ఇచ్చేటువంటి శిక్షణ, ఎలాంటి నియమాలు పాటించాలి అనేటువంటిది, తత్వజ్ఞానం గురించి, వీటన్నిటి గురించి చెప్తుందన్నమాట ఇది తైత్తరీయ శాఖ కృష్ణ యజుర్వేదంలో. సో దాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఈ వైఖానస సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి మెయిన్ ఇదేంటి, వాళ్ళకి మరి ఏంటి ఆధారం అని అంటే కనుక వైఖానస కల్పసూత్రం. వైఖానస కల్పసూత్రం అనేటువంటి దాంట్లో పొందుపరిచిన విషయాలని వీళ్ళు పాటిస్తూ ఉంటారు. సో ఈ వైఖానస మతంలో విశేషాలు ఏంటి అంటే కనుక ఈ వైఖానస అనేటువంటి పేరు ఎలా వచ్చిందంటే వికానసుడు అనేటువంటి ఒక ముని ఉన్నాడు. ఇక్కడ వైఖానసుడు అని రాసింది, వైఖానసుడు అని అన్నా పర్వాలేదు, వికానసుడు అని అన్నా పర్వాలేదు అనమాట. యాక్చువల్గా అయితే వికానసుడు. ఓకే, ఈ వికానసుడు అనేటువంటి ముని విష్ణుమూర్తికి పరమ భక్తుడు. ఆయన ద్వారానే స్వయంగా విష్ణువు చేత ఆయనకి బోధింపబడింది ఈ సూత్రాలన్నీ కూడా అని చెప్తూ ఉంటారనమాట. సో ఇందులో ఈయన తీసుకొచ్చినటువంటి మెయిన్ విధానం ఏంటంటే ఏకేశ్వర భావన. అంటే భగవంతుడు ఒక్కడే, బ్రహ్మ పదార్థం ఒక్కడే, ఆ ఒక్కటే విష్ణుమూర్తి, ఇంక వేరే డైటీస్ ఎవరూ లేరు, విష్ణువే అన్నీ. ఇందులో మెయిన్గా విష్ణువు యొక్క దశావతారాలు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రమే గాడ్స్గా భావిస్తారనమాట ప్రధానంగా. సో ఈ మిగతా వైష్ణవ మతాల మాదిరిగా ఉత్తర మీమాంసని వీళ్ళు విశ్వసించరు. ఉత్తర మీమాంస ఏం చెప్తుందంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు అని చెప్తుంది. అంటే నీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కలిస్తే వచ్చేటువంటిదే బ్రహ్మ పదార్థం, బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి అని వినుంటారు కదా, అహం బ్రహ్మాస్మి. ఇది ఈ ఉత్తర మీమాంస యొక్క కోర్ కాన్సెప్ట్, నేనే బ్రహ్మ అనేటువంటిది. అలా నాలాంటి బ్రహ్మ పదార్థాలు అన్నీ కలిస్తే, కోటాను కోట్ల బ్రహ్మ పదార్థాలు కలిస్తే ఒక పెద్ద బ్రహ్మ పదార్థం, అతన్నే భగవంతుడు అని అంటున్నాం మనం అని చెప్పేటువంటిదే ఉత్తర మీమాంస అనమాట. అంటే ప్రతి మనిషిలోనే భగవంతుడు ఉన్నాడు, నాలోని బ్రహ్మ పదార్థం ఉంది, నీలోని బ్రహ్మ పదార్థం ఉంది, ఆ బ్రహ్మ పదార్థమే భగవంతుడు అని చెప్పేది ఉత్తర మీమాంస. కానీ వీళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారనమాట, విశ్వసించరు ఎవరో వైఖానస మతంలో. అంటే వీళ్ళు ఏం విశ్వసిస్తున్నారంటే మనిషిలో భగవంతుడు లేడు, భగవంతుడు అంతకన్నా గొప్పవాడు. ఈ బ్రహ్మ పదార్థాలన్నింటినీ మీరు అంటున్నారే, వీటన్నిటిని సృష్టించినవాడు అతను ఎవరు, విష్ణుమూర్తి. సో ఈ సృష్టికర్త విష్ణుమూర్తి మాత్రమే, అతను మాత్రమే దేవుడు. ప్రతి మనిషి మాలో బ్రహ్మ పదార్థం ఉందని చెప్పి మనిషి దేవుడు అనిపించుకోడు, భగవంతుడు వేరే, మనం కేవలం మానవులం మాత్రమే అనేటువంటిది విశ్వసించేదే ఈ వైఖానస సంప్రదాయం అన్నమాట. సో దీనికి వైఖానస కల్పసూత్రాలు అనేటువంటి కొన్ని నియమాలు ఈ వైఖానసుడు సృష్టించాడు. ఇది మొత్తం పూజ పునస్కారాలు వీటిపైన ఆధారపడేటువంటి మతం అన్నమాట. 3 పూట్ల పూజల మీద ఆధారపడుతుంది. సో అందులో వైఖానస భాగవత శాస్త్రంగా చెప్తారు. వీళ్ళు ఆ పూజలు ఎలా చెయ్యాలి ఏంటి అనేటువంటిది అదే. ఆ కల్పసూత్రాలు అన్నాను కదా, ఆ కల్పసూత్రాలు అన్నీ కలిపితే ఒక బుక్ రాశారు, దాన్నే వైఖానస భాగవత శాస్త్రం అంటారు. సో ఈ వైఖానసులు పాటించాల్సిన విషయాలు అందులో ఉంటాయి. ఈ వైఖానస ఆగమాన్ని ఎక్కువగా అన్ని దేవాలయాల్లోని పాటించరు అనమాట, ఎక్కువగా పాంచరాత్రమే పాటిస్తారు. అయితే ప్రధానంగా తిరుమల మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పాటించేటువంటి సంప్రదాయం వైఖానస సంప్రదాయమే. అలాగే శ్రీరంగం రంగనాథ స్వామి టెంపుల్లో ఒకటి, ఇలాంటి టెంపుల్స్లో వైఖానస సంప్రదాయాన్ని పాటిస్తున్నారు ఈ రోజుకి కూడా. సో అక్కడ జరిగే పూజలు కానీ, సేవలు కానీ, అభిషేకాలు కానీ, ఉత్సవాలు కానీ, కైంకర్యాలు కానీ అన్నీ కూడా వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారమే జరుగుతాయి అన్నమాట. అయితే దీన్ని రామానుజాచార్యులు గారి టైంలో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాలన్నిటిలోని కూడా పాంచరాత్రాన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పి ఆయన ఉద్యమించి చాలా ఆలయాలను మార్చేశారు. కానీ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం జోలికి ఆయన పోలా, ఎందుకంటే అది చాలా సెంటిమెంటల్ ప్లేస్. అది
ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి వస్తున్నది కాబట్టి తిరుమలను టచ్ చేస్తే చాలా సెంటిమెంట్స్ దెబ్బతింటాయి, ప్రజల్లో వ్యతిరేకత రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆయన దాన్ని టచ్ చేయాలి. అందుకనే ఇప్పటికీ వైఖానస సాంప్రదాయమే కొనసాగుతుందన్నమాట తిరుమలలో. సో ఈ వైఖానస ముని యొక్క పరంపర ఎవరైతే ఉన్నారో, అతని శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే గొప్ప గొప్ప మునులు, అత్రి మహర్షి కానీ, భృగు మహర్షి కానీ, మరీచుడు కానీ, కశ్యపుడు కానీ, వీళ్ళంతా కూడా ఈ వైఖానస పరంపరను అందిపుచ్చుకొని వాళ్ళు కొనసాగిస్తూ వచ్చారు ఈ కల్పసూత్రాలన్నీ కూడా. దీని ప్రకారంగా ఏంటంటే ఆరాధన ఎలా ఉంటుందంటే, విష్ణువుకి రోజుకి 6 సార్లు పూజ చేస్తారు. షట్కాల పూజలు అంటారు వీటినే. అందులో కనీసం ఒక పూజ అయినా కానీ తప్పనిసరి అన్నమాట. ఇప్పుడు గ్రహణాలు అవి వచ్చాయి, గ్రహణంలో గుడి మూసేసే పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భంలో కూడా ఎలాంటి ఇది ఏర్పడినా కూడా పూజ ఆగకూడదు. కనీసం ఒక్క పూట పూజ అన్నా నువ్వు చేసి తీరాలన్నమాట దేవాలయంలో. సో అలాంటి కఠినమైనటువంటి నిబంధనలు ఉంటాయి వైఖానసలో. 6 కాలాలు అని చూస్తే కనుక ప్రత్యూష కాలం, ప్రాతకాలం అంటే మనకి 5 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. 5 o'clock కన్నా ముందు ప్రాతకాలానికి ముందున్న కాలాన్ని ప్రత్యూష కాలం అంటారు. అలాగే మధ్యాహ్న పూజ, అపరాహ్న పూజ, మధ్యాహ్నానికి సాయంత్రానికి మధ్యలో ఉన్నది అపరాహ్నం అనమాట. అపరాహ్న పూజ, సాయంకాల పూజ, దీన్నే ప్రదోషకాల పూజ అని కూడా అంటారు. ప్రదోషకాలం అంటే మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది. 5 to 6:37 వరకు ఉండే మధ్యలో కాలాన్ని ప్రదోషకాలం అంటారు. అలాగే రాత్రి పూజ, ఇంకా లాస్ట్ పూజ అనమాట. ఈ పూజ చేశాక గుడి తలుపులు మూసేస్తుంటారు. ఈ 6 కాలాల్లోని కూడా అంటే తెల్లవారుజాము 3 నుంచి మొదలుచుకొని నైట్ 9 ఆ టైం వరకు కూడా, ఆ ప్రాంతం వరకు కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఈ 6 రకాల పూజలు చేయడాన్ని షట్కాల పూజ అంటారు. ఇది ఏ ఆగమంలో ఉంటుంది అంటే వైఖానస ఆగమంలో ఉంటుంది. ముఖ్యంగా తిరుమలలో చేసేటువంటి సేవలు చూసుకున్నట్లయితే సుప్రభాత సేవ, సుప్రభాతంతో మొదలు పెడతారు. స్వామివారిని మేల్కొల్పు అంటాము. అలాగే తోమాల సేవ అంటే పూల మాలలతో స్వామివారిని సేవించడానికి తోమాల సేవ అంటారు. తొమాల యాక్చువల్గా తొమాల అనే పదానికి అర్థం పూమాల అని అర్థం అన్నమాట. మాల అని అర్థం యాక్చువల్గా పూలమాల లేదా మాల అనేటువంటి అర్థం అన్నమాట. సో ఆ పూలమాలలతో చేస్తారు కాబట్టి దాన్ని తోమాల సేవ అంటారు. అర్చన తెలుసు, రకరకాల మనకి అష్టోత్తరాలు వాటితో చేస్తారు కదా నిత్యం అర్చన. అలాగే కళ్యాణోత్సవం, అప్పుడప్పుడు కళ్యాణాలు జరిపిస్తూ ఉంటారు. కొన్ని గుళ్ళలో అయితే మాస కళ్యాణాలు కూడా ఇప్పుడు వచ్చేసాయి చాలా మట్టికి. మరి అవి ఆగమాల్లో ఉన్నాయో లేక గుడి డెవలప్మెంట్ కోసం సృష్టించినవో తెలియదు. కానీ అంటే క్రౌడ్ వస్తారు కదా, సో ఏదన్నా అలా సృష్టించవచ్చు, అదేం తప్పు కూడా కాదు. కాబట్టి మధ్యం చేస్తున్నారు. రీసెంట్గానే అన్నవరపాడు టెంపుల్లో ఇది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. గుడే కొత్తగా కట్టారు, ఈశ్వరుడు గుడి. మాస శివరాత్రి రోజు మాస కళ్యాణం అని చెప్పి నెల కళ్యాణం చేస్తున్నారు అనమాట. అలాంటి కళ్యాణం. అలాగే డోలోత్సవం లేదా ఉంజల్ సేవ అంటారు. మీరు టీటీడీ ఛానల్ పెట్టుకొని చూస్తే కనుక ఉంజల్ సేవ అంటే తెలుస్తుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉంజల్ సేవ కూడా చేస్తారు. అంటే ఉయ్యాల సేవ అనమాట. ఒక రకంగా పవళింపు సేవ అనుకోవచ్చు. ఉంజల్ సేవ అంటే ఉయ్యాల సేవ. ఉయ్యాల్లో పెట్టి ఉత్సవ విగ్రహాలని వాటిని పూజారులు అటు ఇటు ఊపుతూ ఉంటారనమాట, చామరాలు విసురుతూ. నెక్స్ట్ ఆర్జిత బ్రహ్మోత్సవాలు, ఆర్జిత వసంతోత్సవాలు. ఆర్జిత అంటే మీనింగే బుక్కబుల్ ఆర్ పేయబుల్ అని. ఓకే, పేయబుల్ సేవాస్ అన్నమాట ఇవి. డబ్బులు కట్టి ఎవరైనా ఇది టికెట్ తీసుకుని చేయించుకునేటువంటివి ఉంటాయి కదా, సో అటువంటివి అనమాట. ఆర్జిత వసంతోత్సవాలు, ఆర్జిత బ్రహ్మోత్సవాలు. ఆర్జిత సేవలు అంటే ఏవన్నా కానీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అష్టదళ పద్మారాధన, ఈ శుక్రవారాలు చేస్తారనమాట తిరుపతిలో. అష్టదళ పద్మారాధన ఇది ప్రతి శుక్రవారం చేస్తారు. కావాలనుకున్న వాళ్ళు టికెట్ తీసుకుని ముందే ఆన్లైన్లో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది, బుక్ చేసుకోవచ్చు. అలాగే తీపి వెలుగులతో స్వామిని అలంకరించేటువంటి ఒక సేవ ఉంటుంది. అది ప్రతిరోజు సాయంత్రం చేస్తారు, ఎవ్రీ డే ఉంటుంది. దాన్ని సహస్ర దీపాలంకరణ సేవ అంటారు.
ఇది ఎవ్రీ ఈవినింగ్ ఉంటుందన్నమాట. అలాగే వసంతోత్సవాలు ఉంటాయి, పావిత్రోత్సవాలు అని ఉంటాయి, అలాగే బ్రహ్మోత్సవాలు అని ఉంటాయి. ఈ మనకు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇవి ఉత్సవ సేవలు, ఉత్సవాలు టైప్లో చేస్తూ ఉంటారనమాట. అవి కూడా పాల్గొనాలనుకునే వాళ్ళు టికెట్ తీసుకోవచ్చు అనమాట, వాటిలో పాల్గొనాలనుకునే వాళ్ళు. కళ్యాణోత్సవంలో ఏంటంటే శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుడికి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. దానికి కూడా కళ్యాణంలో కూర్చోవాలనుకునే వాళ్ళు, దేవుడికి తలంబ్రాలు ఇలాంటివి సమర్పించుకోవాలనుకునే వాళ్ళు టికెట్లు తీసుకోవచ్చు అనమాట. అండ్ వీక్లీ సేవాస్ ఉంటాయి కొన్ని. ఇది ఏకాంత సేవ. నెక్స్ట్ సహస్ర దీపాలంకరణ చెప్పాను కదా, ఎవ్రీ ఈవినింగ్ ఉంటుంది. ఇది వీక్లీ వారాంత సేవలు అనేటువంటివి కూడా ఉంటాయి. ఇది ఏంటంటే వారంలో ఒక ప్రత్యేక రోజున మాత్రమే ఆ సేవ జరుగుద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోమవారం తీసుకుంటే, ఈ తిరుమలలో చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు, ఎందుకంటే మనకి శ్రీరంగం టెంపుల్ అడిగినా అడగపోయినా ఈ వైఖాన సాగము ఉన్నటువంటి ఇండియాలో, ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి టెంపుల్సే చాలా అరుదు. అందులో మెయిన్ టెంపుల్ తిరుపతి అనమాట, ఆల్ ఓవర్ ఇండియాకి. అది దట్టు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు, ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇది ఎగ్జామ్ జరిగేది ఎక్స్పెక్టెడ్ అనమాట. సో దీన్ని కొంచెం డీటెయిల్గానే చెప్తున్నాను మీకు, మిగతా పుస్తకాల్లో దొరికినా దొరకకపోయినా. సో సోమవారం వచ్చేటప్పటికి మనకి విశేష పూజ ఉంటుంది. విశేష పూజ టికెట్ కూడా తీసుకోవచ్చు మనం. అండ్ శుక్రవారం చెప్పాను కదా అష్టదళ పద్మారాధనని. అలాగే మార్గశిర మాసంలో ప్రత్యేకంగా తిరుప్పావై సేవ అని పెడతారు. మార్గశిర మాసంలో మాత్రమే చేస్తారు తిరుప్పావై సేవ జరుగుతుంది అన్నమాట. ఇంకా కొన్ని అకేషనల్గా విశిష్ట సేవలు జరుగుతూ ఉంటాయి. అవేంటంటే చెప్పాను కదా ఇప్పుడు పవిత్రోత్సవాలని, అలాగే బ్రహ్మోత్సవాలు ఎక్కువగా ఏ కాలంలో జరుగుతాయి అంటే సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో జరుగుతాయి తిరుపతిలో, గుర్తుపెట్టుకోండి ఇది. అలాగే పుష్పయాగం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇవన్నీ స్పెషల్ అనమాట విశేష పూజలో. పుష్పయాగం అండ్ స్నపన తిరుమంజసం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ విశేష సేవల కిందకి వెళ్తాయి అన్నమాట, బ్రహ్మోత్సవాలతో సహా ఇవన్నీ కూడా. సో ఏ దాంట్లో నుండి వీటిల్లో పాల్గొనాలంటే ఇవన్నీ పేయబుల్, ఆర్జిత సేవలు అనమాట. ఇవన్నీ టికెట్ ఉంటాయి. ఇక్కడ అష్టదళ పద్మారాధన మంగళవారం అని ఇచ్చారు, యాక్చువల్గా వచ్చేసి ఫ్రైడే ఉంటుంది. ఇది కరెక్ట్ చేసుకోండి, శుక్రవారం ఉంటుంది. అండ్ బుధవారం సహస్ర కలశాభిషేకం. కొన్ని ఆవర్తన సేవలు ఉంటాయి, ఇట్నే పునరావృత సేవలు అంటారు. ఆవర్తనం అంటే ఏంటి? రిపీటేషన్, పునరావృతం అవుతూ ఉండడం అన్నమాట. కొన్ని సేవలు ఉంటాయి కొన్ని ఉత్సవాల టైంలో కానీ, లేదా కొన్ని ప్రత్యేక రోజుల్లోనో, పండగ రోజుల్లోనో, లేదా నిత్యం కూడా కావచ్చు. రిపీటెడ్గా చేస్తూ ఉంటారనమాట, వన్ ఆఫ్టర్ వన్. సో అవేంటంటే నిజపాద దర్శనం, సడలింపు, నేత్ర దర్శనం, తిరుప్పావడ అనేటువంటిది ఏంటంటే నైవేద్యానికి సంబంధించింది అనమాట. పెద్ద మొత్తంలో నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. జనరల్గా అన్న పదార్థాలు లాంటివి, పులిహోర, అటుకులతో చేసిన ఐటమ్స్ కానీ ఇలాంటి వాటిని ఎక్కువగా తిరుప్పావడలో పెడుతుంటారనమాట. అండ్ పూలంగి సేవ, ఇవి వన్ ఆఫ్టర్ వన్ రిపీటెడ్గా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అది నెక్స్ట్ ప్రత్యేక ఉత్సవాలలో జ్యేష్ఠాభిషేకం, అనివారాస్థానం, పవిత్రోత్సవం, కోయిల్ ఆల్వార్ తిరుమంజసం, ఇవి ప్రత్యేక ఉత్సవాలుగా చెప్తాం. ఒక్కొక్కటి వివరణంగా చూసుకుంటే కనుక జ్యేష్ఠాభిషేకం అంటే ఏంటంటే జ్యేష్ఠ మాసంలో మనకి త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, ఈ 3 days చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ విగ్రహాన్ని మలయప్ప స్వామి అని పిలుస్తారు. ఉత్సవాల్లో కనిపించే విగ్రహాన్ని మలయప్ప అని పిలుస్తారు అన్నమాట. స్వామివారినే మలయప్ప స్వామి అని పిలుస్తారు. ఈ మలయప్ప స్వామి విగ్రహానికి రోజు చేయడం, సంవత్సరం మొత్తంలో ఉత్సవాలు చేయడం, రోజు నిత్యం అభిషేకం చేయడం ఇలా చేస్తారు కదా. ఆయన చేతిలో ఉన్నటువంటి శంఖం, చక్రం, ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆయుధాలకి ఏడాది మొత్తం వాడడం వల్ల, ఏడాది మొత్తం అభిషేకాలని ఉత్సవాలని ఇవన్నీ చేయడం వల్ల చిన్న చిన్న దెబ్బలో గీతలో ఏదో ఒకటి తగులుతాయి. అంటే లైక్ డిప్రిసియేషన్ లాగా అనమాట. ఇప్పుడు మనం ఒక మెషినరీని వాడుతున్నాం అనుకోండి, ఒక సైకిల్నే వాడుతున్నాం అనుకోండి, టైర్లో గాలి తగ్గిపోవడము, బ్రేకులు పని చేయకపోవడము, ఇలా ఏదో ఒకటి తగిలిద్ది కదా, చిన్న చిన్న గీతలు ఇవి తగులుతాయి కదా.
సో అలాగే మలయప్ప స్వామికి కూడా అతనికి కానీ విగ్రహానికి కానీ అతని యొక్క శంకు చక్ర ఆయుధాలకు కానీ ఏమన్నా చిన్నపాటి గీతలు అవి ఇవి పడి వాడగా దాని శక్తి ఏమన్నా తగ్గితే ఆ శక్తిని పునఃప్రతిష్ఠించడం కోసం, ఆయుధాలకి శక్తిని మళ్ళీ తిరిగి కూడగట్టడం కోసం ఆ పునఃప్రాణ ప్రతిష్ఠ చేస్తారనమాట. జ్యేష్ఠాభిషేకం అని జ్యేష్ఠ మాసంలో త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి 3 రోజులు చేస్తారనమాట. ఇది ఒక ప్రత్యేక ఉత్సవం తిరుమలలో. దీంట్లో ఏంటంటే ఆ వస్తువుల్ని స్వామివారిని కూడా వేడి నీళ్ళు, పాలు, పెరుగు, ఇక్కడ రాస్తాను చూడండి, వేడి నీళ్ళతో శుద్ధి చేస్తారనమాట. పాలు, పెరుగు, ఇంక పంచామృతాలన్నీ, తేనె, చందనం, అలాగే పుష్పాలు, పువ్వులు, వీటితో శుద్ధి చేస్తారనమాట. చేసి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేస్తారనమాట. శంకు, చక్ర, గద, పద్మం, ఈ 4టికి కూడా. నెక్స్ట్ అనివారాస్థానం. ఇది చాలా ఇంపార్టెంట్, ఆడిట్ లాంటిది అనమాట. ఈ అనివారాస్థానం అనేది ఆడిట్ లాంటిది, యాన్యువల్ ఆడిట్. సో ఇదేంటంటే అనివార అంటేనే కంపల్సరీ, అనివార్యం అంటాం కదా మనం, అలాంటిది అనమాట. అలాంటి అర్థం వస్తుంది. తప్పనిసరి, కంపల్సరీ అనేటువంటి అర్థం ఉందన్నమాట. సో అనివార ఆస్థానం. ఆస్థానం అంటే ఏంటి? దర్బార్, రాజదర్బారు అనేటువంటి సభ లేదంటే. సో అనివార ఆస్థానం అంటే ఏంటంటే ఇక్కడ స్వామివారిని, మలయప్ప స్వామిని డైరెక్ట్గా మూలవిరాట్ని కాకుండా మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవిలతో కలిపి సింహద్వారం ఏదైతే ఉంటుందో దాని దగ్గర వీళ్ళని పెడతారు, ఈ విగ్రహాలను మలయప్ప స్వామిని పెడతారు. పెట్టి ఈ దేవాలయ అర్చకులు వీళ్ళు ఉంటారు కదా, మొత్తం లెక్క చెప్తారనమాట స్వామివారికి. ఈ సంవత్సరం అంతా వచ్చిన ఆదాయం ఎంత వచ్చింది, వ్యయం ఎంత అయింది, దేనికి ఎంతెంత ఖర్చు పెట్టాము, ఇంకా ఎంత మిగిలింది, దాన్ని దేనికి ఖర్చు పెట్టాలనుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్కి అని చెప్పి గడిచిన ఏడాది జరిగిందంతా ఎకనామిక్ సర్వే లాగా అనమాట. గత ఏడాదిలో జరిగిందంతా కూడా లెక్కలు స్వామివారిని అధికారిక పాలకుడిగా భావించి ఆయనకి అప్పచెప్తారనమాట. అదే అనివారాస్థానం. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం కూడా పాడ్యం రోజు జరుగుతుంది. ఆషాఢ పాడ్యం రోజు ఆయన స్వామివారిని పెట్టి ఈ లెక్క చెప్తారన్నమాట. ఆడిట్ జరుగుతుంది. అండ్ అక్కడ నుంచి నెక్స్ట్ పాడ్యం తర్వాత నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్కి మళ్ళీ స్వాగతం పలుకుతూ శుభారంభం చేస్తారనమాట. అక్కడ వరకు లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి లెక్కల్ని మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఎప్పుడు? మార్చ్ 31 కదా. అలాగా ఇక్కడ ఆషాఢ పాడ్యంకి ముందు అంటే జ్యేష్ఠ మాసం వరకు వచ్చినటువంటి ఆదాయ వ్యయాల లెక్కలన్నీ కూడా ఇక్కడ చెప్పి ఆషాఢ పాడ్యం నుంచి కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తారనమాట. ఇది వాళ్ళకి యాన్యువల్ ఇయర్ టీటీడీకి. నెక్స్ట్ పవిత్రోత్సవం. పవిత్రోత్సవం అంటే పవిత్ర అంటేనే మనకు తెలుసు పవిత్రత అని, ఉత్సవం అంటే పవిత్రతని సమకూర్చినటువంటి ఉత్సవం అన్నమాట. సో ఈ 1 ఇయర్లో ఏదైనా యజ్ఞాలలో కానీ, యాగాలలో కానీ, డైలీ చేసే నిత్య కైంకర్యాలలో కానీ ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, లేదా భక్తుల్లో ఎవరైనా మైలబడిన వాళ్ళు వచ్చి ఉండొచ్చు, లేదా అనుకోకుండా గుడికి వచ్చిన తర్వాత మైలబడి ఉండొచ్చు, ఇంకేదన్నా కారణాలు జరిగి ఉండొచ్చు, చిన్న చిన్న తప్పిదాలు జరిగి ఉండొచ్చు. వాటన్నిటినీ తప్పుల్ని, దోషాలని కూడా క్షమించమని అడుగుతూ చేసేటువంటి కార్యక్రమమే ఈ పవిత్రోత్సవం అంటారనమాట. గుడిని మళ్ళీ పవిత్రత చేకూర్చేలాగా చేయడం అనమాట. ఇది ఎప్పుడు చేస్తారంటే జనరల్గా ఆగస్టు నెలలో చేస్తూ ఉంటారు. అంటే ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో చేస్తారు ఈ పవిత్రోత్సవాలు. ఇది కూడా ఒక విశిష్టమైనటువంటి సేవ అనమాట. అందుకే వైశేషిక సేవల్లో భాగంగా చెప్పుకుంటాం దీన్ని. అయితే ఇది ఎలా జరుగుతుందంటే మెయిన్గా 3 డేస్ జరుగుతాయి ఈ పవిత్రోత్సవాలు. ఫస్ట్ డే ఏమో అంకురార్పణ అంటాం. ఈ అంకురార్పణ రోజు ఏం చేస్తారు? విత్తనాలు నాటుతారు. విత్తనాలను నాటి కొత్త ఉత్సవం ప్రారంభిస్తున్నట్టుగా ప్రారంభిస్తారనమాట. అండ్ సెకండ్ డే ఏం చేస్తారంటే మన మలయప్ప స్వామి ఉన్నారు కదా, మలయప్ప స్వామికి అమ్మవార్లకి కొత్త వస్త్రాలు, పవిత్రమైనటువంటి బట్టలు కట్టి పవిత్రమైనటువంటి మాలలతో అలంకరిస్తారనమాట. అండ్ 3వ రోజు థర్డ్ డే ఏం చేస్తారంటే మహాపూర్ణాహుతి. థర్డ్ డే మహాపూర్ణాహుతి. ఈ మహాపూర్ణాహుతి హోమంలో ఏం చేస్తారంటే మొత్తం హోమాలు చేస్తారు. ఆ రోజు మొత్తం
హోమాలు చేసి తప్పులు అయ్యి ఏమన్నా జరుగుంటే కనుక అన్నీ కూడా సమసిపోయి దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ యజ్ఞ భాగాల్ని ఏవైతే హవిస్సులు ఉంటాయో వాటిని దేవతలందరూ తీసుకుని శాంతించాలి, అన్న తప్పులుంటే క్షమించాలి అని చెప్పి ఉద్దేశించి 3వ రోజు మహాపూర్ణాహుతి చేస్తారనమాట. నెక్స్ట్ కోయిల్ ఆళ్వార్ తిరుమంజసం. కోయిల్ అంటే తమిళ్లో టెంపుల్ అని అర్థం, ఆళ్వార్ అంటే పూజారులు అనమాట. ఎవరైతే అర్చకులు ఉన్నారో అర్చక స్వామివారిని ఆళ్వార్ అంటాం. తిరుమంజసం ఇదంతా కూడా పవిత్రం చేయడం, శుద్ధి చేయడం అనమాట. తిరుమంజసం అంటే టెంపుల్ మొత్తాన్ని, గుడి మొత్తాన్ని శుద్ధి చేయడం. సో ఇది గుడి మొత్తాన్ని మనం ఏమన్నా పండగలు పబ్బాలు వస్తే ఇల్లంతా దులుపుకుంటాం కదా, ఇది అలాగే. మనం ఎన్నిసార్లు దులుపుకుంటాం? సంక్రాంతికి ఒకసారి దులుపుతాం, దసరాకి ఒకసారి దులుపుతాం, దీపావళికి ఒకసారి దులుపుతాం, వరలక్ష్మి పూజలకి వాటికి ఒకసారి దులుపుతాం, ఇలా 4-5 సార్లు దులుపుతాం కదా మెయిన్ పండగలకి. సో అదేవిధంగా తిరుమల గుడిని కూడా ఏడాదికి 4 సార్లు శుభ్రం చేస్తారనమాట. ఏమేంటా 4 సార్లు అని చూస్తే కనుక ఆ 4 సార్లు ఏమేంటని చూస్తే కనుక 1 ఉగాదికి ముందు, 2 తిరుమంజసం అని చెప్పుకున్నాం కదా, మనం లెక్కలు అప్ చెప్తారని చెప్పుకున్నాం కదా, అనివారోత్సవం అని చెప్పుకున్నాం కదా, ఆ అనివారోత్సవానికి ముందనమాట, ఆడిట్కి ముందు. ఓకే, ఉగాదప్పుడు, అనివార ఆస్థానానికి ముందు, అండ్ బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు బ్రహ్మోత్సవానికి ముందు, అండ్ 4వది వచ్చి వైకుంఠ ఏకాదశికి ముందు. ఈ 4 సందర్భాలలోని కోయిలాల్వార్ తిరుమంజసం అని చెప్పి ఆలయం మొత్తాన్ని శుభ్రం చేస్తారనమాట. ఎలా చేస్తారు? మూల విరాట్కి గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారికి తెర వేసేసి ప్రధాన మండపం, గర్భగృహం అన్నిటినీ కూడా శుభ్రం చేస్తారు. దీనికి ఏమేమి వాడతారంటే తులసి, కర్పూరం, అగరబత్తి, నలుపు, లవంగం, చందనం, ఇంకా ఇతర సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కలిపినటువంటి నీళ్లు వాడతారు శుభ్రం చేయడానికి. ఇది ఒక రకంగా ఏంటంటే క్రౌడెడ్ ప్లేస్ కదా. సో ఇక్కడ చెప్పినటువంటి ఈ వనమూలికలు ఏవైతే ఉన్నాయో సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా బ్యాక్టీరియాని, ఫంగస్ని, వైరస్ని కూడా నిర్మూలించేటువంటి శక్తి ఉన్నటువంటివి ఇవి. తులసి, కర్పూరం, లవంగం, చందనం ఇవన్నీ కూడా. సో వీటితో నీళ్ళలో కలిపి వీటిని ఆ నీళ్లతో గుడంతా శుభ్రం చేస్తారనమాట. సో ఎంత బాగుంది చూడండి. అది కోయిలాల్వార్ తిరుమంజసం. ఇది మనకి వైకానస పద్ధతిలో. సో ఒక్క తిరుమల టెంపుల్ గురించి మనం చెప్పుకున్నాం, కానీ తిరుమల టెంపుల్ అనే కాదు మిగతా అన్ని చోట్ల కూడా ఇదే ప్రాసెస్ నడుస్తుంది. ఎక్కడెక్కడైతే వైకానస సిస్టమ్ ఫాలో అవుతున్నారో అక్కడంతా నడుస్తుంది అనమాట. లైక్ మన శ్రీరంగం టెంపుల్ ఇలాంటి వాటిలో. అండ్ పాంచరాత్ర ఆగమం. పాంచరాత్రం అంటేనే 5 రాత్రులు లేదా 5 రోజులు అనేటువంటి అర్థం వస్తుంది మనకి. సో దీన్ని విష్ణువు తన వాహనుడైనటువంటి గరుత్మంతుడు ఎవరైతే ఉన్నారో ఈయనకి స్వయంగా 5 రాత్రుల పాటు ఉపదేశించాడు ఈ ఆగమాన్ని అని చెప్పి చెప్తారనమాట. గరుత్మంతుడికి ఉపదేశించాడని చెప్తారు. దీనిలో ఏంటంటే విష్ణువుని ఇందాక మనం మెయిన్ డైటీగా విష్ణువు అతని దశావతారాలు మాత్రమే అని చెప్పుకున్నాం. అయితే ఇందులో ఏంటంటే విష్ణువు ఇక్కడ ఇది రాంగ్ పడింది. అనంతుడు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, బ్రహ్మ, పరమేశ్వరుడు ఈ 5 రూపాల్లోని కూడా భగవంతుని విష్ణుమూర్తిని ప్రార్థించవచ్చు. అలా ఈ 5 రూపాల్లో ఏ రూపంలో ఉన్నా కూడా అది విష్ణు దేవాలయం కింద, విష్ణు సాంప్రదాయం కిందకే వస్తుంది, వైష్ణవ టెంపుల్ కిందకే వస్తుంది అని చెప్పి ఈ ఆగమం యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఈ పాంచరాత్ర ఆగమం యొక్క శాస్త్ర లక్ష్యం ఏంటి అంటే మానవుల్లో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించాలి. అంటే నాలెడ్జ్ పెంచాలి. ప్రతిదాన్ని ఒక క్వశ్చన్ చేసేటువంటి విధానం అనేటువంటిది అవలంబించబడాలన్నమాట. అంటే ఈ ఏన్షియంట్ టైం నుంచి వస్తున్నటువంటి ఈ కొన్ని ట్రెడిషన్స్ ఎలా అయ్యాయంటే ఇంకా బ్లైండ్గా మనం మూఢనమ్మకాలను ఎంతలా అంటే అంతలా నమ్మేస్తాం. గాజు పెంకుల మీద నడవమంటే నడిచేస్తాం, నిప్పులు గుండం తొక్కమంటే తొక్కేస్తాం. అఫ్కోర్స్ అవి మీ నమ్మకాలు కావచ్చు, నేను తప్పు పట్టట్లా. బట్ ఏంటంటే అది నమ్మకం, భక్తి కాదు. భక్తి వేరు, బిలీఫ్స్ వేరు. ఈ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో మనం పెట్టుకున్నవి, వీటిలోకి దేవుని లాగేస్తున్నాం బలవంతంగా. ఆయనకి ఇందులో ఏం సంబంధం లేదు. నిన్ను నువ్వు హట్ చేసుకుంటే నేను నిన్ను దీవిస్తాను, నువ్వెంత
ఘోరంగా హట్ చేసుకుంటే అంత ఎక్కువ వరాలు ఇస్తానని ఏ మతం కానీ ఏ దేవుడు కానీ ఎవరు చెప్పరు. ఇవన్నీ కల్పితాలన్నమాట. ఒరిజినల్గా ఆగమాలు అలాంటివి చెప్పవన్నమాట. సో అలా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించడం అనేటువంటిది మెయిన్ ఉద్దేశం. ఈ మూఢనమ్మకాల నుంచి వీటి నుంచి బయటపడేసి అసలు దేవుడు ఏం చెప్తున్నాడో, అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి, అసలు డివోషన్ అంటే ఏంటి అనేటువంటివి చెప్తుంది ఈ పంచరాత్ర ఆగమ శాస్త్రం. సో ఈ లోక జీవులందరికీ కూడా మరలా జన్మలేని శ్రీవైకుంఠానికి చేరే మార్గాన్ని, అంటే మోక్షాన్ని చేరే మార్గాన్ని అందించాలనేటువంటిది దీని ఉద్దేశం అనమాట. అలాగే శాశ్వత ఆనందాన్ని పొందే దిశగా మానవుని నడిపించాలి. శాశ్వత ఆనందం ఎక్కడ దొరుకుద్దండి అంటే మోక్షంలో దొరుకుద్ది అనమాట. మోక్షాన్ని నువ్వు ఎలా పొందుతావు? నువ్వు అసలు ఈ ప్రాపంచిక సుఖాలన్నీ వదిలేసి భగవంతుడి యొక్క మార్గాన్ని అనుసరించినప్పుడు నీకు ఆనందం దొరుకుద్ది. అంటే ప్రతి దాని మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు అనుకోండి, నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది దొరకకపోతే అది నీకు బాధ. అదే నువ్వు ఎక్స్పెక్టేషనే పెట్టుకోలేదనుకో, ఏదైనా దేవుడి మీద వదిలేసావు అనుకో, ఓకే ఇది జరగలేదా, ఓకే ఇది నాకు రాసి పెట్టలేదన్నమాట, అంటే దేవుడి ప్లాన్ వేరేది ఉంది. గాడ్ యొక్క ప్లాన్ని బిలీవ్ చేసావు అనుకో, నువ్వు సంతోషంగా నెక్స్ట్ స్టెప్ ఏంటని ఆల్టర్నేటివ్ వెతుక్కుంటాం. అలా కాకుండా నాకు ఇది ఇవ్వలేదు దేవుడు, నేను రేపు నుంచి గుడికి వెళ్ళడం మానేస్తా, పూజ చేయడం మానేస్తా, లేకపోతే నాకు ఎందుకు ఇవ్వలేదు, ఇది ఇవ్వాలంటే నేను నిప్పులు గుండం దొక్కాలి, లేకపోతే కర్పూరం బిళ్ళలు మింగేయాలి, కాలుతున్నటువంటి కర్పూరం చేతిలో పెట్టుకుని 2 చేతులు కాల్చేసుకోవాలి, ఇవన్నీ చేస్తే సంతోషం రాకపోగా నీకు ఇంకా కొంత ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి శాశ్వత ఆనందాన్ని పొందాలంటే ఏంటి? భగవంతుణ్ణి నువ్వు నమ్మి ఆ దిశగా నువ్వు వెళ్ళిపోయావు అనుకో, ఆ మార్గంలో నీకు ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతాయి అన్నమాట. భగవంతుడి మీద భారం వేసి వదిలేస్తాం, చాలా తేలికైపోతుంది. ఎంత సింపుల్ అయిపోయింది చూడండి, చాలా తేలికైపోద్ది. ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే సగం జీవితం సంతోషంగా వెళ్ళిపోద్ది అనమాట, సగం సమస్యలు అక్కడ పోతాయి. సో అటువంటి మార్గంలోకి మానవులను నడిపించడం అనేది పాంచరాత్ర ఆగమం యొక్క మెయిన్ ఫిలాసఫీ. అండ్ ఇక్కడ కూడా పూజా విధానాల సంగతి చూసుకున్నట్లయితే కనుక భగవంతుడికి 108 రకాల పూజా విధానాలు ఉంటాయి ఇందులో. అంటే చాలా ఉంటాయి అందులో. దివ్యము, అర్ఘ్యము, దైవము ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ దివ్యము అని ఎందుకు ప్రత్యేకంగా చెప్పామంటే భగవంతుడికి సంబంధించిన ప్రతిదీ కూడా దివ్యమైనది. ఫర్ ఎగ్జాంపుల్ దివ్య దర్శనం, దివ్య రూపం ఇలా వాడుతూ ఉంటారు భగవంతుడికి సంబంధించి. సో అవి దర్శనం కూడా దివ్యమైనది అనేటువంటి అర్థంలో వాడతాం కాబట్టి అది కూడా ఒక రకమైనటువంటి పూజా విధానమే. దైవ దర్శనాన్ని భక్తులకి కల్పించాలి, గుడి అర్చక స్వాములు కల్పించాల్సి ఉంటుంది. అది కూడా ఒక టైప్ ఆఫ్ రిచువల్ అన్నమాట. అండ్ అర్ఘ్యం అంటే ఏంటి? జనరల్గా పూజ సమయంలో భగవంతుడికి నీళ్లు సమర్పించడం. అర్ఘ్యం చాలా రకాలుగా సమర్పిస్తాం. కాళ్ళు కడుక్కోవడానికి, తాగడానికి, చేతులు కడుక్కోవడానికి, మొహం కడుక్కోవడానికి, స్నానం చేయడానికి, ఆచమనం చేయడానికి, ఇన్ని రకాలుగా మనం చెప్తామన్నమాట. ఓకే, పాద ప్రక్షాళన అర్ఘ్యం సమర్పయామి, తర్వాత ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానాన్ని అర్ఘ్యం సమర్పయామి, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ కూడా జలం చేతులు కడుక్కోవడానికి మొదలుపెట్టి కాళ్ళు కడుక్కోవడానికి నుంచి స్నానం చేసి ఆచమనం చేసే వరకు కూడా అన్ని రకాలుగా అర్ఘ్యాలు ఇస్తూ ఉంటాం, అర్ఘ్యం సమర్పిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా పూజా విధానంలో ఒక రకమైనటువంటిది. ఇక దైవం అంటే ఏంటంటే దేవుడు, అతనే పరమాత్మ, అతనే సర్వశక్తిమంతుడైనటువంటి దైవశక్తి అని విశ్వసించడం కూడా ఇందులో భాగం అనమాట. అంటే లైక్ మనం ఏమంటాం, దైవ అనుగ్రహం ఉండాలండి, దైవ సంకల్పంతో చేసామండి, ఇలా చెప్తా ఉంటాం అనమాట. అది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రిచువల్. నువ్వు నోటితో నేను దైవ సంకల్పంతో మొదలుపెట్టానండి ఈ పని అని చెప్పుకుంటా కొంతమంది. అంటే ఆ రోజు పూజ చేసుకుని దండం పెట్టుకుని నైవేద్యం సమర్పించి మనసులో ఉన్న కోరిక కోరుకుని మొదలు పెట్టాను అనేటువంటిది. లేదంటే అంత పూజే చేయలేము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో బయట ఉన్నాము, ఏదో మొదలు పెట్టాలి, అప్పటికప్పుడు నీకు ఏదో అవకాశం వచ్చింది, అప్పటికప్పుడు ఒక పని తలపెట్టి చేయాలనుకుంటున్నాం, మనసులో ఇలా 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ధ్యానించుకుంటాం. లేదా కళ్ళు మూసుకోకపోయినా ఇక్కడ ఉన్న క్రౌడ్లో ఉన్న నలుగురు మధ్యలో ఉన్నాను, స్టేజ్ ఎక్కి మాట్లాడాలి, నీకు ఫియర్గా ఉంది, ఏమనుకుంటావు? దేవుడా నా స్పీచ్ బాగా వచ్చేలా చూడు, నేను బాగా మాట్లాడేలా చూడు అని మనసులో అనుకుంటావు. ఎక్కడ తడబడకుండా మాట్లాడి క్రిందకి దిగిపోయిన తర్వాత నలుగురు చప్పట్లు కొట్టి అవి బ్రహ్మాండంగా మాట్లాడారండి, ఇంతకుముందు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఎలా మాట్లాడారండి అని అంటే అబ్బిబ్బే లేదని నాకు ఫస్ట్ టైం ఏదో దైవ సంకల్పంతో స్టార్ట్ చేశానండి అందుకే బాగా వచ్చింది అని అంటారు. అంటే ఇక్కడ ఏంటి, నువ్వు ఇక్కడ ఒక సేవ చేస్తున్నట్టే దేవుడికి. నువ్వు అలా సంకల్పించుకోవడం ఇట్ సెల్ఫే సేవ.
అందుకే ఇక్కడ 108 రకాల పూజా విధానాలు ఉన్నాయన్నారు. పూజ చేయడం అంటే ఓన్లీ నిత్య పూజ చేసుకుని షోడశోపచారాలన్నీ సమర్పించడం మాత్రమే పూజ కాదు, అర్చన మాత్రమే పూజ కాదు, ఉత్సవాలు మాత్రమే పూజ కాదు. నువ్వు కనీసం తలుచుకున్న పూజే, దివ్యము దర్శనం చేసుకున్నా కూడా పూజే, నీరు సమర్పించినా కూడా పూజే అని చెప్తున్నారు అనమాట. ఇలాంటి సింప్లిఫై చేసేసింది ఈ సిస్టంలో. మనకు వైఖానస మతంలో ఏంటంటే వైఖానస సంప్రదాయంలో చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్స్ ఉంటాయి, ఇది ఇలాగే పాటించాలి అనేటువంటివి ఉంటాయి అన్నమాట. కానీ ఇవేంటి, ఇవి సామాన్యులకు కూడా అందుబాటులో వచ్చేటువంటి పూజా విధానం. పాంచరాత్రం చాలా సులువు చేసేస్తుంది. నువ్వు గుడికి వెళ్ళలేవా, ఓకే ఇంట్లో పూజ చేసుకో. అబ్బే నేను ఇంట్లో కూడా చేయలేనండి, ఇంట్లో చేస్తానండి కానీ షోడశోపచారాలంతా నాకు మంత్రాలు రావండి. నువ్వు జస్ట్ అలా దండం పెట్టుకుని పూలు పెట్టి దండం పెట్టుకుని వచ్చే. అబ్బే నేను రోజు పూలు పెట్టలేనండి, నాకు అంత కుదరదండి. లేదా లేడీస్ ఉన్నారనుకోండి, నెలలో వాళ్ళకి కొన్ని కుదరని రోజులు ఉంటాయి. లేదా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కారణం చేశారనుకోండి, ఏడాది పాటు మైలు అని చెప్పి పాటిస్తున్నారు. బట్ కొన్ని శాస్త్రాల్లో మైల ఏడాది పాటించాలనేటువంటిది ఒక సాకు మాత్రమే, అది అసలు లేదని చెప్తున్నారు గరికపాటి లాంటి వాళ్ళు. మరి అది ఎంతవరకు నిజమనేటువంటిది తెలీదు. అయితే ఇలా మైల సందర్భాలు ఉంటాయి. లేదా 10 రోజులు అట్లీస్ట్ మనిషి చనిపోయినప్పుడు మనం టెంపుల్స్కి వెళ్ళాం, దండమే పెట్టుకోం, అసలు ఇంట్లో దీపం పెట్టరు చాలామంది. సో అటువంటిప్పుడు ఏం చేస్తాము, మనసులోనూ దేవుణ్ణి తలుచుకున్నా కూడా, ఆ నామం చెప్పుకున్నా కూడా నువ్వు ఆల్రెడీ సేవ చేసినట్టే అంట అని నీకు సింప్లిఫై చేసేసింది అనమాట ఈ పాంచరాత్ర సిస్టమ్. సో దీనికి శాస్త్రీయ ఆధారాలు ఏంటి అంటే కనుక శ్రీ పద్మ సంహిత, శ్రీ ప్రశ్న సంహిత అనేటువంటి గ్రంథాలలో ఈ పాంచరాత్ర నియమాలు ఎలా పాటించాలి, ఏ విధంగా పూజలు ఉండాలి, ఏ విధంగా విగ్రహాలు ప్రతిష్ఠించాలి, ఏ విధంగా ఆలయ నిర్మాణం చేయాలి అనేటువంటి విషయాలు పొందుపరిచారు. సో అందుకనే మనకి తిరుమల దేవస్థానంలో వైఖానస మతం పాటిస్తున్నారు, కానీ తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయం ఉంటుంది. అక్కడ నిత్య నైమిత్తిక కామ్యోత్సవాలన్నీ కూడా నిర్వహించబడతాయి. ఏ ఆధారంగా, పాంచరాత్ర ఆధారంగానే నిర్వహించబడతాయి. అలాగే అత్యధిక వైష్ణవ దేవాలయాల్లో ప్రస్తుతం వాడేటువంటి ఆగమం పాంచరాత్ర ఆగమం అన్నమాట. దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే శ్రీ వైష్ణవులని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇందులో శ్రీ వైష్ణవులు అంటారు కదా, సో వాళ్ళని చాలా పవిత్రులు వీళ్ళు అనేటువంటి భావన కలిగి ఉంటారన్నమాట. అలాగే యాగమానికి ప్రస్తావన శతపథ బ్రాహ్మణంలోని 12వ సర్గలో ఉంది. శతపథ బ్రాహ్మణం మనకి బ్రాహ్మణకాలు ఉంటాయి కదా, వాటిలో శతపథ బ్రాహ్మణం అనేది కూడా ఒక రకం. అందులో 12వ సర్గలో ఈ పాంచరాత్ర నియమాలు చెప్పబడ్డాయి అన్నమాట. అలాగే రామానుజాచార్యుల కాలంలో ఇది బాగా ప్రచారం చేశాడు. రామానుజాచార్యులు రావడానికి ముందు ఎక్కువ ఆలయాలు వైఖానస ఆలయాలే ఉండేవి. అదే విచిత్రం. ఈయన వచ్చిన తర్వాత మొత్తం అసలు భారతదేశం మొత్తం పర్యటించి మొత్తం అసలు ఆయన శిష్య బృందాన్ని దించి రంగంలోకి, అసలు దేవుడు ఇంత కాంప్లికేటెడ్ సిస్టమ్స్ ఉంటే దేవుణ్ణి సామాన్యులు చేరేది ఎలా? ఇప్పుడు రోజువారీ కూలి పనులు అవి చేసుకుంటుంటారు, వాళ్ళ పనుల్లోనే వాళ్ళు దేవుణ్ణి తలుచుకోగలగాలి, వాడి పనిలోనే వాడి వృత్తిలోనే దైవ దర్శనం కావాలి, వాడికి మనసులోనే స్మరించుకోగలగాలి, వాడికి ఈజీ చెయ్యాలి, దేవుణ్ణి ప్రజలకు దగ్గర చెయ్యాలి. ఇప్పుడు మనం ఆగం అంటే ఏమనుకున్నాం, ఆగం అంటేనే చేరడం, భగవంతుడిలో ఐక్యం కావడం, భగవంతుడికి చేరువ అవ్వడం కదా. సో చేరువ చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతోనే రామానుజాచార్యుల వారు ఈజీ చేశారన్నమాట ప్రాసెస్ని. పాంచరాత్ర ఆగమ స్టైల్లోకి ఆలయాలన్నింటినీ మార్చాలి అనేటువంటి దానికి నడుం కట్టారు ఆయన. 200కు పైగా గ్రంథాలు ఈ సిస్టమ్కి సంబంధించినటువంటి విషయాలను తెలుపుతున్నాయి అన్నమాట. అండ్ పురాణ గాథల గురించి చూసుకున్నట్లయితే హయవదనుడు అనేటువంటి ఆయన వృత్తాంతం, ఆయన స్టోరీ ఒకటి ఉంది. సో ఈయన ఏంటంటే హయవదనుడు బ్రహ్మ వద్ద నుంచి ఈ వేదాలని తస్కరించి సముద్రంలో దాక్కుంటాడనమాట. తస్కరించడం అంటే అపహరించడం, కాజేయడం, కాజేసేసి వేదాలని కాజేసి సముద్రంలో దాక్కుండిపోతాడు. సో అప్పుడు దేవతల దగ్గర వేద మంత్రాలు లేవు కదా, వాళ్ళ శక్తి అంతా తగ్గిపోతుంది అనమాట. మంత్రాల్లోనే శక్తి ఉంటుంది, మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం రామాయణం చెప్పుకునేటప్పుడు. సో మంత్రోచ్చారణ లేనప్పుడు దానికి శక్తి ఉండదు, వాళ్ళు చెప్పిన నోటుతో ఏదైనా చెప్తే శక్తి ఉండదు అనమాట. సో అప్పుడు దేవతలంతా ఏం చేస్తారు, మంత్ర మార్గం లేదు, ఆల్టర్నేటివ్ ఏంటి, తంత్ర మార్గం. ఓకే, అదే ఆవాహయామి ఇలాంటివన్నీ చేసి మొత్తానికి భగవంతుడిని ఆకర్షిస్తారు కదా, రప్పిస్తారు కదా, ఆవాహనం చేసుకుంటారు కదా. అలా మొత్తానికి విష్ణువుని పూజించారు తంత్ర మార్గంలో. పూజించిన తర్వాత విష్ణుమూర్తి మత్స్యావతారంలో
అవతరించి ఎందుకని, మరి సముద్రంలో ఉన్నాడు కదా, సీ యానిమల్ లాగా ఆయన మారాలి. సో మత్స్యావతారం ఎత్తి హైవదనుణ్ణి సంహరించేసి ఆ వేదాలను తీసుకొచ్చి బ్రహ్మకు మళ్ళీ తిరిగిస్తాడు. అప్పుడు ఆయన వేదాలను బ్రహ్మకి ఇచ్చేటప్పుడు హయగ్రీవ రూపంలో ఉంటాడనమాట విష్ణుమూర్తి. అందుకనే మనం అష్టోత్తరం చదివేటప్పుడు ఓం హయగ్రీవాయ నమః అని కూడా చదువుతాం. సో ఆ హయగ్రీవ రూపంలో బ్రహ్మకి తిరిగి ఇచ్చేస్తాడు. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికంటే బ్రహ్మ దగ్గర నుంచి ఈయన కాజేయడం, సముద్రంలో దాకోవడం, దేవతలు పూజించడం, ఈయన మత్స్యావతారం ఎత్తడం, మళ్ళీ హయగ్రీవ రూపంలో వేదాలను తీసుకొచ్చి బ్రహ్మకి ఇవ్వడం, ఈ హైవదనుని సంహరించడం, ఇవన్నీ జరిగాయి కదా. ఇవన్నిటికీ ప్రాసెస్కి 5 రోజులు పట్టిందంట. సో అందుకనే ఈ ఫిలాసఫీని పాంచరాత్ర ఫిలాసఫీ అని చెప్పి అంటారు అనేటువంటిది కూడా ఒకటి చెప్తారు. అండ్ ద్వాపర యుగంలో దీనికి అత్యంత ప్రాముఖ్యత లభించింది. సో ఎందుకంటే ఇక్కడ పాంచరాత్రంలో ప్రధాన డైటీగా ఎవరు బోధించారంటే గరుత్మంతుడికి డైరెక్ట్గా శ్రీ మహావిష్ణువు కాదు, శ్రీ మహావిష్ణువు వాసుదేవుడు రూపంలో బోధించాడు, వాసుదేవుడు బోధించాడనే చెప్తారు పాంచరాత్రాన్ని. ఇందాక మనం విష్ణుమూర్తి అని చెప్పుకున్నాం కదా, యాక్చువల్ విష్ణుమూర్తి అన్న వాసుదేవుడు అన్న ఒకటే అనుకోండి, బట్ ఇక్కడ స్పెసిఫిక్గా నేమ్ అడిగితే వాసుదేవుడే బోధించాడనమాట. సో అందుకని ఇక్కడ ద్వాపర యుగంలో దానికి ఇంపార్టెన్స్ ఉంది. సో అప్పుడు రుక్మిణీదేవికి నారదుడు శ్రీకృష్ణుణ్ణి వాసుదేవుడు రూపంగా పాంచరాత్ర ఆగమంలో చెప్పిన నియమాలన్నీ ఉపదేశించి నారదుడు రుక్మిణీదేవికి ఆ ఆగమం ప్రకారం శ్రీకృష్ణుణ్ణి ఆరాధించమ్మా, ఆయన ప్రసన్నం అవుతాడు నీ భర్త అని చెప్పి చెప్తాడనమాట. ఆమె శ్రీకృష్ణుణ్ణి వాసుదేవుణ్ణి ఈ పాంచరాత్రంలో ఆరాధించి ఆవిడ ద్వారా బాగా విస్తృతంగా వ్యాపించిందనమాట ఈ మతం. అలా అని కూడా ఒక స్టోరీ ఉందన్నమాట దీనికి. సో దీనికి ముఖ్యంగా వ్యాఖ్యానాలు కనుక చూసుకున్నట్లయితే జ్ఞానం, నాలెడ్జ్ ప్రకారంగా చూసుకుంటే కనుక రాత్రి అంటే జ్ఞానం లేదా జ్ఞప్తి అంటే గుర్తు రావడం అనమాట, లేదా తెలివి అనేటువంటి అర్థాలు కూడా ఉంటాయి. జ్ఞప్తి అంటే మెమరీ. ఓకే, సో ఈ రాత్రి అనేటువంటి దానికి ఈ అర్థం ఉంది కదా. సో ఏ 5 రకాల జ్ఞానాలు, తత్వజ్ఞానాలు అని అంటే కనుక ఒకటి ఫిలాసఫీ తత్వం, అలాగే ముక్తి పదం మోక్షానికి వెళ్ళేటువంటి మార్గం చూపిస్తుంది, అండ్ జ్ఞానపదం మూఢనమ్మకాలకి అంధవిశ్వాసాలకి దూరంగా నాలెడ్జ్ని పెంపొందించాలి అనేటువంటి ఉద్దేశం, అలాగే యౌగికం అంటే ఏంటంటే ఒక 2 పదార్థాల కలయిక వల్ల ఏర్పడిన ఒకేలాంటి సమపదార్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. దేవాలయం, టెంపుల్ ఉంది, దేవాలయం ప్లస్ దేవుడు, దేవుడు ప్లస్ ఆలయంగా దీన్ని చూడొచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఆలయం అని రాస్తున్నాను, ఆలయం ప్లస్ దేవుడు దేవాలయం అనుకుందాం. ఇప్పుడు చూడండి, దేవుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉంటాడు, మనం చూడాలనుకుంటే దేవాలయంలో చూస్తాం జనరల్గా. ఇన్ జనరల్ చెప్తున్నా, మళ్ళీ దీనికి మీరు ఎటమాలజీలు ఫిలాసఫీలు తీయద్దు. జనరల్గా దేవుడు దేవాలయంలో ఉంటాడు. సో దేవుడు ఉన్నాడంటే అక్కడ దేవాలయం ఉంటుంది, ఆలయం ఉంటుంది. అలాగే ఒక ఆలయం ఉంది, అందులో దైవం లేకుండా ఉంటాడా, దేవుడు ఉంటాడు. సో ఏంటంటే ఈ దేవాలయం అనేటువంటిది ఏంటి అంటే ఒక 2 పదార్థాలు ఇంచుమించు ఒకటే అర్థంతో సమార్థంతో కలిపి ఉండగలిగేవి. వైషయికం అంటే జనరల్గా ఉద్భవించడం ఇలాంటివి వస్తాయి అన్నమాట అర్థాలు. అయితే మన ఇంద్రియాల ద్వారా పొందేటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో, అంటే మన సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి, చూడడం, వినడం, రుచి, శ్వాస, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనం అనుభూతి చెందగలుగుతున్నామే, దాన్నే వైశేషిక ఆనందం అని అంటారనమాట. అలాగే స్పిరిచువల్ బ్లిస్ కూడా అలాంటిదే. వైషయికం అంటే స్పిరిచువల్ బ్లిస్, స్పిరిచువల్ హ్యాపీనెస్, అనుభూతి, ఆధ్యాత్మిక ఆనందం అంటాం, ఆధ్యాత్మిక ఆనందం పొందడం. ఇవి జ్ఞానాల ప్రకారంగా చూసుకుంటే అంటే మనం అనుభూతి చెందగలుగుతున్నాం వీటన్నిటినీ కూడా. ఫిలాసఫీ, ఈ ముక్తి పదం కానీ, జ్ఞానపదం కానీ, యౌగికం కానీ, వైశికం కానీ, ఇవన్నీ కూడా మనం అనుభూతి చెందగలుగుతున్నాం యాజ్ ఏ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ. లేదు కంప్లీట్గా భగవంతుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి అని అంటే కనుక పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అనేటువంటి 5 తత్వరూపాలు ఉంటాయి అన్నమాట. పర అంటే పరమాత్ముడి యొక్క
స్వరూపం అని. వ్యూహ అంటే కనుక వాసుదేవుడు 6 గుణాలతో కూడినటువంటి మొట్టమొదటి రూపంగా చెప్తారు ఇక్కడ. అందులో ఇందాక మనం స్టార్టింగ్లో కూడా చెప్పాం, ఇందులో మెయిన్ డైటీస్గా ఎలాంటి డైటీస్ని కొలుస్తారు అని. అందులో సంకర్షణుడు అనేటువంటి అతన్ని జ్ఞానం మరియు బలానికి అధినాయకుడుగా చెప్తాం. ప్రద్యుమ్నుడు అనేటువంటి ఆయన్ని ఐశ్వర్యానికి వీరత్వానికి ప్రతీకగా కొలుస్తాం. అలాగే అనిరుద్ధుడు అనేటువంటి రూపంలో శక్తికి తేజస్సుకి ఎలిగెన్స్కి కొలుస్తాం. సో ఇక్కడ మనకి ప్రధానంగా వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. ఈ సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఈ మూడిట్లో మనకు కలిపి ఒక్కొక్క దాంట్లో 2 జ్ఞానం, బలం, ఐశ్వర్యం, వీరం, శక్తి, తేజస్సు 6 రకాల గుణాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. ఈ 6 రకాల గుణాలకి అధినాయకుడిగా వాసుదేవుడిని కొలుస్తామన్నమాట. ఇది వ్యూహ అంటే. అలాగే అంతర్యామి అంటే ఇందాక చెప్పానే అహం బ్రహ్మాస్మి అన్నట్టు ఆ ఫిలాసఫీ అన్నమాట. ప్రతి మనిషిలోని కూడా ఒక సోల్ ఉంటుంది కదా, ఆత్మ ఉంటుంది కదా. ఆ ఆత్మలో కూడా భగవంతుడిని చూడగలగడం అంటే నాలో నేను చూసుకోగలిగానంటే ఆటోమేటిక్గా నీలో కూడా ఉంటాడు భగవంతుడు. సో నాలో ఉన్న భగవంతుడు నీలో ఉన్న భగవంతుడు వేర్వేరు కాదు అనేటువంటి భావనతో, అంటే ఇది మానవత్వాన్ని పెంపొందించాలనేటువంటి ఉద్దేశంలో చెప్పడం జరిగిందన్నమాట. దీనికి అనిరుద్ధుడి ద్వారా హృదయంలో నియంత్రణ అనేటువంటిది చేస్తూ ఉంటాడు. సో మనకి వచ్చిన ప్రతి కోరిక, వచ్చిన ప్రతి డ్రీమ్, చేయాలనుకున్న ప్రతి ఇది చేయలేం. ఎందుకు? కొన్నిటికి నియంత్రణ అవసరం. ఇప్పుడు కామమే ఉంది, ఎవరిని కామించాలి? ఒక వివాహిత స్త్రీని నువ్వు కామించకూడదు అనేటువంటి కంట్రోల్ నీకు ఎక్కడొస్తుంది? నీకెవరో చెప్పరు. నీకు అమ్మాయి ఎవరో బస్సులో నచ్చింది, ఆ అమ్మాయిని చూస్తే కింద కాళ్ళు చూస్తే మెట్టలు కనిపించాయి, మెల్ల మంగళసూత్రాలు కనిపించాయి. బట్ అమ్మో ఈవిడ మ్యారీడ్ అని చెప్పేసి ఆ విచక్షణ ఎక్కడొస్తుంది? కొంతమందికి అయితే ఆ విచక్షణ ఉండదనుకోండి. బట్ చెప్తున్నా, ఇప్పటికే ఆ విచక్షణ బతికే ఉందంటే కారణం ఏంటి? లోపల అనిరుద్ధుడు అనేటువంటి ఆయన నిన్ను కంట్రోల్ చేస్తున్నాడు. నీకు శక్తికి తేజస్కి కారకుడైనటువంటి ఆ అనిరుద్ధుడు నీ హృదయాన్ని నియంత్రిస్తున్నాడు. ఇది తప్పు, ఇది అధర్మం అనేటువంటి విచక్షణని ఇస్తున్నాడు అనమాట. అండ్ అర్చావతారం అంటే భగవంతుడిని విగ్రహ రూపంలో పూజించడం. ఇక్కడ భగవంతుడిని మనసులోనే పూజించడం, ఇక్కడ భగవంతుడిని 4 రూపాల్లో పూజిస్తున్నాం. అండ్ పరమాత్మ స్వరూపంగా అంటే కంటికి కనిపించిన రూపంలో పూజిస్తున్నాం పర అనే దాంట్లో. ఇక్కడ అర్చాలో విగ్రహ రూపంలో పూజిస్తున్నాం అనమాట. ఈ 4 రూపాల్లోనూ కూడా భగవంతుని పూజిస్తున్నాం. సో పాంచరాత్ర సంహితల ప్రకారం జడ వస్తువుని సరైన విధంగా పూజించి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే అది విష్ణు శక్తితో పూరితమై స్వయంగా భగవంతునిగా భావించబడుతుంది. సో చాలామంది అంటారు, క్రిస్టియన్స్ కానీ లేదా ఇతర మతస్థులు కానీ, వీళ్ళు విగ్రహారాధకులు, విగ్రహాన్ని పూజిస్తారు, రాతిని పూజిస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ ఆగమ శాస్త్రంలో చెప్తున్నది అదే. ఒక రాయినన్న ఒక జడ పదార్థాన్ని, ఒక జడ పదార్థాన్ని తీసుకుని దానికి మీరు సరైన మంత్రోచ్చరణలతో సరైన విధంగా దానికి చేయవలసిన క్రతువులన్నీ చేసి పూజించి ప్రాణప్రతిష్ఠ చేస్తే దానికి భగవన్ రూపం వస్తుంది, విష్ణు రూపం వస్తుంది అని చెప్తున్నారనమాట. మీరు రీసెంట్గా అయితే అయోధ్యలో బాలరాముణ్ణి మనకు ప్రతిష్ఠించారు కదా, అదే దానికి ఎగ్జాంపుల్. ప్రాణప్రతిష్ఠ అని వినుంటారు ఆ మధ్య న్యూస్లో. అదే అనమాట. ఒక విగ్రహాన్ని చెక్కించేటప్పుడే ఎన్నో రకాలు ఏమేమి లోహాలతో చెక్కించాలి, ఏమేమి ఆపాదించాలి, ఏమేమి మంత్రోచ్చరణలు చేయాలి, ఇవన్నీ చేసి దానికి ఆ శక్తిని మనం ఆపాదిస్తున్నాం. వేదమంత్రాల ద్వారా, అర్చక స్వాముల ద్వారా ఆపాదించబడుతుంది. మరి అలా ఆపాదించడం అనేటువంటి ప్రాసెస్ ఎవరు చెప్పారండి? అవే ఆగమాలు చెప్తున్నాయి. అదే ఆగమ శాస్త్రం అన్నమాట. మనకి దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్స్లో ప్రధానంగా ముఖ్యంగా కనిపిస్తున్నటువంటి టెంపుల్స్లో ఈ పాంచరాత్ర ఆగమంలో పూజలు జరిగేటువంటి టెంపుల్స్ ఏంటి అంటే తిరుచానూరు పద్మావతి టెంపుల్, అలాగే యాదగిరిగుట్ట, భద్రాచలం, శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు టెంపుల్, ఇది కృష్ణా జిల్లాలో ఉంటుంది. అండ్ కడప దేవుని కడప ఆలయం కడపలోనే ఉంటుంది. ఇది అహోబిళం నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ శ్రీరంగం ప్రధాన ఆలయం అని ఇచ్చారు కదా, ఇది యాక్చువల్గా రంగనాథ స్వామి టెంపుల్. మనకు వైఖానస ఫిలాసఫీని ఫాలో అవుతుందన్నమాట. వంగీపురం శ్రీ వల్లభరాయ స్వామి టెంపుల్ అండ్ ఇతర దివ్య దేశాలన్నీ కూడా మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి పాంచరాత్రమే ఫాలో అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఈ 2 ప్రధానమైనటువంటి
ఆగమాలు అయితే ఇంకొకటి ఉంది ఎక్స్ట్రాగా మనకి, అదే చిత్తాడ శ్రీ వైష్ణవం. ఇదేంటంటే రామానుజాచార్యులు వారు పాంచరాత్రాన్ని ప్రచారం చేశారు, కానీ ఆయన శిష్యులు ఉంటారు కదా, ఆయన శిష్యులు మాత్రం చిత్తాడ శ్రీ వైష్ణవులుగా ప్రసిద్ధి చెందారనమాట. సో వాళ్ళని చిత్తాడ శ్రీ వైష్ణవులు అనే కాదు, ఇంకా ఇతర పేర్లు కూడా సాతాని అని, చాతాని అని, అయ్యగారు అని, శ్రీ వైష్ణవులని, వికసులు అని, వికసులు ఋషి వంశస్థులు కాబట్టి వాళ్ళని వికసులు అని, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ పేర్లలో మీకు ఏది కనిపించినా కానీ వాళ్ళు రామానుజాచార్యుల వారి శిష్యులని అర్థం అనమాట. ప్రధానంగా వైష్ణవ దేవాలయాల్లో వీళ్ళు అర్చకత్వం చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా వీళ్ళ సాంప్రదాయం ఏంటి, ఆలయ సేవ, పౌరోహిత్యం వంటి బాధ్యతలు ఉంటాయి వీళ్ళకి. ముఖ్యంగా ద్రవిడ దేశంలో అంటే మన సౌత్ ఇండియాలో ధర్మకర్తలుగా, సేవకులుగా అంటే ట్రస్టీలుగా కానీ సేవకులుగా కానీ అయ్యర్ లేదా అయ్యన్లుగా వీళ్ళు పిలువబడుతున్నారు, ఆ రోల్స్ ప్లే చేస్తున్నారు అనమాట. సో అప్పుడు ఒకసారి ఏంటంటే రామానుజాచార్యుల వారి శిష్యుల్లోనే కర్మఫలం గురించి ఒక డిబేట్ వచ్చింది, వాదన వచ్చింది. ఒక వర్గం వాళ్ళు అన్నారు కర్మఫలం అనేటువంటిది ఇక్కడే ఈ జన్మలోనే అనుభవించేయాలి, అది అనుభవించిన తర్వాత మాత్రమే మోక్షం పొందగలుగుతారు అన్న. ఇంకో వర్గం అన్నారు కర్మఫలాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు, వాడు ఈ జన్మలో జ్ఞానాన్ని పొందుకుంటే చాలు, ఆటోమేటిక్గా మోక్షం లభించగలుగుతుంది. జ్ఞానం అయిన వాడు భగవంతుని చూడగలుగుతాడు, ప్రతి మనుషులను కూడా చూడగలుగుతాడు. ఎవడైతే అజ్ఞానాన్ని విడిచిపెట్టి ఉంటాడో వాడు మోక్షాన్ని పొందుతాడు అని చెప్పారనమాట. సో దానికోసం మరి ఏం చేద్దాము, ఎవరిది కరెక్ట్ అని చెప్పేసి ఒక చిన్న పరిష్కార మార్గంలో పెట్టుకుని తామ్రపర్ణి అనేటువంటి నదిలోకి అందరూ ప్రవేశిస్తారు. అందులో ఒక వర్గం వాళ్ళు సిక్కలు తెగిపోయి అంటే తలకాయలు తెగిపోయి జంధ్యం లేకుండా బయటకు వస్తారనమాట. వాళ్ళని ప్రత్యేక వర్గంగా గుర్తిస్తారు. అయితే అదొక వర్గం, అలా బయటకు వచ్చిన వాళ్ళే మనకి ఈ చిత్తాడ శ్రీ వైష్ణవులు అని చెప్తారు. అండ్ ఇంకొక రకం స్టోరీలో ఏంటంటే శ్రీశైలం కొండ మీద మార్కండేయుడు యజ్ఞం చేసినప్పుడు 4 రకాల ఋషులు బయటకు వచ్చారు. వాళ్ళే ఆళ్వార్లు, ఎంబెరుమానూర్, జీయర్లు, త్రివాదీలు. సో వీళ్ళలో ఎంబెరుమానూర్ అనేటువంటి వర్గం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే చిత్తాడ శ్రీ వైష్ణవులుగా చెప్తారు అని చెప్పి ఒక స్టోరీ ఉంది మార్కండేయుడి స్టోరీ ప్రకారం. అండ్ ఇంకొక స్టోరీ ప్రకారం ఏంటంటే మనకి ఈ వైష్ణవ విప్లవం అనేటువంటిది ఇస్కాన్ ఫౌండర్ తెలుసు కదా మీకు, చైతన్య మహాప్రభు. సో చైతన్య మహాప్రభు ఎవరైతే ఉన్నారో అతని యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో అతని అనుయాయులన్నా శిష్యులన్నా ఒకరే. సో వాళ్ళు ఈ చిత్తాడ శ్రీ వైష్ణవులు అని చెప్తారనమాట. ఎందుకంటే బెంగాల్లోనే పుట్టింది వైష్ణవ విప్లవం, ఇక్కడ నుంచి వచ్చింది కాదు కాబట్టి ఇది అక్కడే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, అతని శిష్యులు అయి ఉండొచ్చు అనేటువంటిది కూడా చెప్తారనమాట. సో అక్కడ పుట్టి వాళ్ళు ఇలా సౌత్ సైడ్ వచ్చి రామానుజాచార్యుల వారిని గురువుగా, ఆది గురువుగా స్వీకరించి పూర్తిగా వైష్ణవులుగా మారినటువంటి బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ యాక్సెప్ట్ చేసి రామానుజాచార్యుని వాళ్ళ గురువుగా స్వీకరించిన తెంగలై అనేటువంటి శాఖ ఉంది. ఈ శాఖీయులే ఈ చిత్తాడ శ్రీ వైష్ణవులు. తెంగలై, వడుగలై 2 రకాలు ఉంటాయి. తెంగలై అంటే తెలుగులో ఉంది కదా అని తెలుగుది అనుకోకండి, తెంగలై అంటే సౌత్ అని అర్థం. సో కాబట్టి తమిళది అనమాట. వడుగలై అనేది తెలుగు, నార్త్. అంటే తమిళనాడుకి మనం నార్త్లో ఉన్నాం కాబట్టి వడుగలై అన్నమాట మనం. సో ఈ ద్రవిడ దేశం నుంచి వచ్చిన సుమారు 600 సంవత్సరాల క్రితం ఈ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోకి వలస వచ్చేసి ఈ వైష్ణవ ధర్మాన్ని బాగా పల్లెల్లోని కూడా ప్రచారం చేశారు. వాళ్ళే ఈ చిత్తాడ శ్రీ వైష్ణవులు అని చెప్తారనమాట. సో వీళ్ళకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి అంటే విష్ణువుని, మహాలక్ష్మిని వీళ్ళు ప్రధాన దేవతలుగా ఆరాధిస్తూ ఉంటారు. అంటే విష్ణుమూర్తి ఒక రూపంలో, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఇలాగా ఈ రకంగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ వైష్ణవాన్ని పాటించే వాళ్ళని ఆళ్వార్లు అంటారని చెప్పుకున్నాం కదా. వాళ్ళు మొత్తం 12 మంది ఆళ్వార్లు ఉంటారు. ఈ 12 మంది ఆళ్వార్లు వేటిని పూజిస్తారంటే నిత్యం తిరునక్షత్రాలని, గురు పాదముద్రలని వీటిని పూజిస్తారు. అలాగే చక్రాంకితాలు వేయించుకోవడం ఇలాంటివి చేస్తుంటారనమాట. అలాగే కొంతమంది యజ్ఞోపవేతాన్ని కూడా ధరించకపోవడం అనేటువంటి సాధారణం. జనరల్గా వైష్ణవులు, ఆళ్వార్లు, అందులోని అర్చక వర్గం వాళ్ళని చెప్తున్నాం అంటే ఏముండాలి, జంధ్యం ఉండాలి కదా. కానీ ఇందాక మనం ఒక స్టోరీ చెప్పాం, వాళ్ళు ఒక నదిలో మునిగారు, బయటకు వచ్చేటప్పటికి జంధ్యాలు లేవు, ఇవన్నీ లేవని చెప్పాం కదా.
సో అందుకని వాళ్ళ వంశోద్ధారకులుగా వాళ్ళ సంతతి వారుగా వీళ్ళని భావిస్తున్నాం కదా, అందుకని చాలామంది యజ్ఞోపవీతాన్ని జంధ్యాన్ని వేసుకోరన్నమాట వీళ్ళు, ఈ వైష్ణవులు. అండ్ త్రిదండి సంస్కృతి కూడా వీళ్ళ దాంట్లో మనం చూడొచ్చు. మనకి చిన్నజీరి స్వామి వారిని త్రిదండి చిన్నజీరి స్వామి అని అంటూ ఉంటారు. ఆయన చేతిలో కర్ర ఉంటుంది ఎప్పుడు, మీరు గమనించలేదు, 3 సన్నటి కర్రలు కలిపి ఇలా ఒక దండాలు లాంటివి కలిపి కట్టి ఉంటాయి ఆయన చేతిలో ఎప్పుడు కూడా. త్రిదండం అంటే 3 దండాల యోగం అనేటువంటి అర్థం అనమాట. ఏమేంటి ఆ 3 దేనికి ప్రతీక అంటే, 1 జీవాత్మ, 2 పరమాత్మ, 3వది ప్రకృతి. జీవాత్మ మనిషి, మనిషి అనే కాదు ఎనీ యానిమల్, జీవం ఉన్నటువంటిది అనమాట. అండ్ 2వది పరమాత్మ, అండ్ 3 ప్రకృతి. ఈ 3 యొక్క అలైన్మెంట్ ద్వారా నువ్వు మోక్షాన్ని పొందుతావు, స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళగలుగుతావు అనేటువంటిది చెప్తుంది అనమాట. అందుకని వాళ్ళు ఈ 3ని అలైన్ చేయడం కోసం త్రిదండి అనేటువంటి త్రిదండాన్ని ఉపయోగిస్తూ ఉంటారనమాట. యతులు త్రిదండాన్ని ధరించాలి అనేటువంటి శ్రీ వైష్ణవ సంప్రదాయం. ఇందులో యతులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే, అదే లైక్ మన చిన్నజీరి స్వామి అని చెప్పాను కదా, పెద్ద జీరి స్వామి, చిన్నజీరి స్వామి, వీళ్ళు ధరించాలన్నమాట. కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా దండాన్ని పట్టుకొని వెళ్ళాలన్నమాట. అదొక బాధ్యత వాళ్ళ మీద. అండ్ శిఖత్యాగం, కొంతమంది బ్రాహ్మణులు శిఖని అంటే ముడిని తీసేస్తారనమాట. జనరల్గా మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, జంధ్యం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, జంధ్యం పోయిందని చెప్పుకున్నాం కదా వాళ్ళు మునిగి లేచినప్పుడు. అలాగే శిఖ కూడా పోయింది. అంటే శిఖ ఏంటి, ఇది మనం తలకాయ మీద వెనకాల ఉండేటువంటి ఆ పిలక రూపంలో ఉంటుంది కదా, ముడి వేసుకుంటారు కదా బ్రాహ్మణులు, అదనమాట. సో అది వాళ్ళ పూర్వీకులు అలా అందులోంచి వచ్చినటువంటి వాళ్ళే అని చెప్పుకున్నాం కదా, అందుకని ఆ ముడిని కూడా వీళ్ళు పెట్టుకోరనమాట, తీసేస్తారనమాట వాళ్ళ గురువుల పరంపరనే అనుసరిస్తూ. అండ్ అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తారు. అష్టాక్షరి అంటే ఏంటి, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ ఉన్నాయి 8, 1 2 3 4 5 6 7 8 అష్టాక్షరి 8 అక్షరాల మంత్రం అనమాట. దీన్ని జపిస్తూ ఉంటారన్నమాట నిత్యం కూడా. ఇందులో వీళ్ళు మళ్ళీ ఇందులో విభాగాలు కూడా ఉన్నాయి. ఏకాక్షరి కూడా జపించవచ్చు, ఓం అంటారంతే. చర్మ శ్లోకం ఏదైతే అది, ఏ పేరైతే అది పెట్టుకోవచ్చు. ఓం రామాయ నమః అనుకోవచ్చు, ఓం విరూపాక్షయ నమః, ఓం వాసుదేవ, ఇలా ఏదన్నా అనుకోవచ్చు. చర్మ శ్లోకం ఏదన్నా పెట్టుకోవచ్చు అనమాట. ఓంకార జపం ద్వారా ముక్తి సాధ్యమవుతుంది అని చెప్పి నమ్ముతారు ఏకాక్షరి ద్వారా. అండ్ చతురాక్షరి 4 అక్షరాలు, రామానుజ 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 అని పలకడం ద్వారా కూడా మోక్షం సిద్ధిస్తుందని నమ్ముతారు వీళ్ళు. అండ్ అష్టాక్షరి ఓం నమో నారాయణ, ఈ మంత్రంతో కూడా మోక్షాన్ని పొందొచ్చు నారాయణ మంత్రం జపిస్తే. అండ్ ఇందులో ఇంకొకళ్ళు కులశేఖర అనేటువంటిది కూడా జపిస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే జంధ్యం ధరిస్తారు. ఈ కులశేఖర మంత్రాన్ని జపించేటువంటి వాళ్ళు జంధ్యాన్ని ధరించి వాళ్ళు కులశేఖర ఆళ్వారి యొక్క వంశస్థులము అని చెప్పుకుంటూ ఉంటారనమాట. సో ఇందులో సామాజిక నిబంధనలు ఏంటి అంటే కనుక, తెంగలై వైష్ణవ బ్రాహ్మణుల్లో వీళ్ళు ఎక్కువగా వ్యాపించినటువంటి వర్గం. తమిళనాడులో మనం చూడొచ్చు వీళ్ళని. అండ్ స్వగోత్ర వివాహం నిషిద్ధం. ఒకే గోత్రం ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు వీళ్ళ దాంట్లో. మేనరికం చేసుకోవచ్చు, మళ్ళీ మేనరికపు వివాహాలు చేసుకోవచ్చు. వితంతు పునర్వివాహం కూడా చేసుకోకూడదు అనమాట. మీకు గతంలో చూసుకున్నట్లయితే మనం హిస్టరీలో అమ్మాయి విధవ అయిన తర్వాత గుండు కొట్టించి అమ్మాయి మనకి జంబలగడ్డ బొమ్మలో బ్రహ్మానందం కొట్టుకుంటారు కదా, వైట్ శారీ కట్టుకుని ముసుగేసుకుని ఇంట్లోనే కూర్చుని ఎవరికి ఎదురు పడకుండా అవన్నీ ఇందులో పాటిస్తారు. చిత్తాడ శ్రీ వైష్ణవులు పాటిస్తారనమాట. అండ్ వివాహానికి గోత్రం, ఇంటి పేరు రెండూ కూడా వేరువేరుగా ఉండేలాగా చూసుకుంటారు. ఇవి వాళ్ళకి సామాజికంగా నిబంధనలు. మరి మతపరమైనటువంటి విషయాలు ఏంటి, మత సంబంధ నిబంధనలు అంటే కనుక వైష్ణవం శాక్తేయం. శాక్తేయం అంటే అమ్మవారిది. ఈ రెండింటినీ కూడా అనుసరిస్తారు. ఇందాకే మనం చెప్పుకున్నాం, వీళ్ళు విష్ణుమూర్తిని మహాలక్ష్మి అమ్మవారిని ఇద్దరిని కూడా, భార్యాభర్తలు ఇద్దరిని కూడా ఆరాధిస్తారని చెప్పుకున్నాం. సో అమ్మని ఆరాధిస్తారు, విష్ణుమూర్తిని ఆరాధిస్తారు, కానీ శైవ మతాన్ని మాత్రం వీళ్ళు అస్సలు అనుసరించరు అనమాట. శైవ మతాన్ని అనుసరించేటువంటి చిత్తాడ వైష్ణవులు ఉండరు. ఇఫ్ నువ్వు చిత్తాడ వైష్ణవ వర్గానికి చెందినట్టయితే కనుక నువ్వు శైవాన్ని అనుసరిస్తాను అని చెప్తే నాట్ యాక్సెప్టబుల్ అనమాట. ఇది మనకి వైష్ణవ మతానికి సంబంధించినటువంటి ఆగమాలు, 3 రకాల ఆగమాలు చెప్పేసుకున్నాం.
నెక్స్ట్ మనం ఇంకా శైవాగమాలు నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఆ తర్వాత శాక్తేయం ఇట్ సెల్ఫే ఆగమం, సెపరేట్ ఆగమం అనమాట. అంటే ప్రధానంగా అయితే వైష్ణవ శైవాగమాలు రెండే ఉంటాయి. బట్ శాక్తేయం అనేటువంటిది కూడా కంపల్సరీగా అమ్మవారి ఉపాసన మాత్రమే చేసేటువంటి వర్గం కూడా ఉంటారు. సో ఆ శాక్తేయం అమ్మవారి గుళ్ళకి చాలా స్పెషల్ రూల్స్ ఉంటాయి. సో దాన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.